సో నిన్న క్యాపిటల్, మీనింగ్ ఆఫ్ క్యాపిటల్, నేచర్, సిగ్నిఫికెన్స్, ఓకేనమ్మా. అండ్ అలా టైప్స్, ఫిక్స్డ్ క్యాపిటల్ అండ్ వర్కింగ్ క్యాపిటల్ ఎవరైనా నేర్చుకున్నాం. ఈరోజు క్లాసిఫికేషన్ నేర్చుకుంటున్నామమ్మా. సో క్లాసిఫికేషన్ కూడా ఆల్రెడీ 3 types ఆఫ్ క్లాసిఫికేషన్స్ అని నేర్చుకున్నాం. ఆన్ ద బేస్ ఆఫ్ పీరియడ్, ఆన్ ద బేసిస్ ఆఫ్ ఓనర్షిప్ అండ్ ఆన్ ద బేస్ ఆఫ్ జనరేషన్. ఓకేనా? సో చేసి చదవమ్మా. క్లాసిఫికేషన్ ఆఫ్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్. In case of proprietary and partnership concerns, the funds may be raised either from personal sources or borrowing from indigenous bankers or financial institutions, etc. In case of company, form of business organization, the different sources of business finance are available in the market. The sources of funds can be categorized using different bases, which on the basis of period, on the basis of ownership, and on the basis of sources of generation. A brief explanation of these classifications and the sources is given below. సో ఏం చెప్తున్నామో క్లాసిఫికేషన్, ఒకవేళ మనం ప్రొప్రైటరీ అంటే సోల్ ప్రొప్రైటరీ కానీ పార్ట్నర్షిప్ అయితే ఆ ప్రొప్రైటరీ యొక్క లేదా ఆ పార్ట్నర్షిప్ యొక్క ఓన్ మనీ ఆర్ బారోయింగ్ ఫ్రమ్ ఇండిజీనియస్ బ్యాంకర్స్. ఇండిజీనియస్ బ్యాంకర్స్ అంటే రెగ్యులర్ బ్యాంకర్స్ అంటే ఎస్బీఐ, ఐసిఐ, మన రెగ్యులర్ బ్యాంకర్స్ ఉంటారు కదమ్మా. ఆ రెగ్యులర్ బ్యాంకర్స్ నుంచి కానీ మన ఓన్ మనీని కానీ తీసుకొస్తాం. ఓకేనా? అదే ఇన్ కేస్ ఆఫ్ కంపెనీ అయితే డిఫరెంట్ సోర్స్ ఆఫ్ బిజినెస్ ఫైనాన్స్ ఉన్నాయంట, అవైలబుల్ ఇన్ మార్కెట్ అంటున్నాడు. అంటే మన ఓన్ మనీ గురించి మాట్లాడతాడు. మార్కెట్ లో దొరికే డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ బిజినెస్ ఫైనాన్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఆ సోర్స్ ఆఫ్ ఫైనాన్స్ 3 types డివైడ్ అయ్యాయి అంట. ఆన్ ద బేస్ ఆఫ్ పీరియడ్, ఓనర్షిప్ అండ్ జనరేషన్. ఆన్ ద బేస్ ఆఫ్ పీరియడ్ అంటే పీరియడ్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ మంత్స్, నెంబర్ ఆఫ్ ఇయర్స్, నెంబర్ ఆఫ్ డేస్. ఆ పీరియడ్ ని బేస్ చేసుకుని క్యాపిటల్ ని కేటగరైజ్ చేశారంట. ఓకేనమ్మా? ఆన్ ద బేసిస్ ఆఫ్ పీరియడ్, సోర్స్ ఆఫ్ ఫండ్స్ కెన్ బి కేటగరైజ్ ఇంటూ 3 ways. ఏంటంటే 3 ways. ఒకటి లాంగ్ టర్మ్ ఫైనాన్స్, ఇంకోటి మీడియం టర్మ్ ఫైనాన్స్, ఇంకోటి షార్ట్ టర్మ్ ఫైనాన్స్. ఓకేనా? చదవమ్మా లాంగ్ టర్మ్ ఫైనాన్స్. Long-term finance. The long-term sources fulfill the financial requirements of an enterprise for a period exceeding 5 years and include sources such as shares and debentures, long-term borrowing, and loans from financial institutions. Such financing is generally required for acquisition of fixed assets such as land and buildings, equipment, plant and machinery, etc. లాంగ్ టర్మ్ ఫైనాన్స్ అంటే ఏంటంటే ఫైనాన్స్ విచ్ ఈజ్ మోర్ దాన్ 5 years. 5 years కన్నా ఎక్కువ టైం అయినా హోల్డ్ చేస్తాం, మన దగ్గర పెట్టుకుంటాం. అంటే మన రీపేమెంట్ అంటే మనం ఈ లాంగ్ టర్మ్ ఫైనాన్స్ అంటే ఏంటంటే మనీ తెచ్చుకుంటాం కదా, మనీ తెచ్చుకున్నది మన దగ్గర హోల్డ్ చేసేది 5 years కన్నా ఎక్కువ ఉండాలంట. మోర్ దాన్ 5 years కానీ మనం హోల్డ్ చేస్తుంటే ఆర్ మన ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ మోర్ దాన్ 5 years కానీ మనం ఫుల్ఫిల్ చేస్తుంటే ఆ ఫైనాన్స్ లాంగ్ టర్మ్ ఫైనాన్స్ అనాలమ్మా. 5 years గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ లాంగ్ టర్మ్ ఫైనాన్స్ ఏముండొచ్చు అంట? షేర్స్ అండ్ డిబెంచర్స్. మనకు తెలుసు షేర్స్ అంటే ఓనర్స్, డిబెంచర్స్ అంటే అప్పులోళ్ళు. లాంగ్ టర్మ్ బారోయింగ్స్. ఓకేనా? నేను ఆల్రెడీ బ్యాంక్ చెప్పేసి నేను 5 years, 6 years, 7 years ఈ టైంలో తప్ప ఈ లోపు నేను మీకు రీపేమెంట్ చేయలేను అని. ఓకేనా? సో అది కూడా లాంగ్ టర్మ్ ఫైనాన్స్. లోన్స్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. అమ్మ మనకి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అని కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ సంబంధించింది నాబార్డ్ అని ఒక ఇన్స్టిట్యూషన్ ఉంటుందమ్మా. అలాగే ఇండస్ట్రీకి సంబంధించింది ఐడిబిఐ అని ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. ఐడిబిఐ బ్యాంక్ మీ పేరు వినే ఉంటారు. ఓకేనమ్మా? సో ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి లోన్స్ తెచ్చుకోవచ్చు. ఓకేనా? సో ఈ 3 types కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్లోకి వెళ్తాయి. సరే ఈ లాంగ్ టర్మ్ ఫైనాన్స్ నుంచి మనం ఏం చేస్తాం అంటే ఫిక్స్డ్ అసెట్స్ తీసుకుంటాం. ఫిక్స్డ్ అసెట్స్ కొనడానికి ఉపయోగపడుతుంది. చూడండి, ఫిక్స్డ్ అసెట్ మోర్ దెన్ 5 years మన దగ్గర ఉంటుంది. సో మన ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ మోర్ దెన్ 5 years ఫుల్ఫిల్ చేసుకున్నాం. సో లాంగ్ టర్మ్ ఫైనాన్స్ అంటే మన ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ 5 years కన్నా ఎక్కువ మన దగ్గర హోల్డ్ చేస్తుంటే అది మనం ఫుల్ఫిల్ చేసుకుంటుంటే దాన్ని లాంగ్ టర్మ్ ఫైనాన్స్ అంటారు. నెక్స్ట్ సెకండ్ వన్. Medium term finance.
where the funds are required for a period of more than 1 year but less than 5 years. Medium-term sources of finance are used. These sources include borrowing from commercial banks, public deposits, lease financing, and loans from financial institutions. సో మీడియం టర్మ్ ఫైనాన్స్ అంటే ఏంటమ్మా? ఫైనాన్స్ విచ్ విల్ బి హోల్డింగ్ మోర్ దాన్ 1 ఇయర్, లెస్ దాన్ 5 ఇయర్స్. ఓకేనా? సో ఈ మీడియం టర్మ్ ఫైనాన్స్ ఏమొస్తాయంట? బారోయింగ్ ఫ్రమ్ కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఐసిఐసిఐ, ఎస్బిఐ ఇలాంటి బ్యాంక్స్ ఉన్నాయి కదమ్మా, బ్యాంక్స్ నుంచి బారో చేసుకోవచ్చు. పబ్లిక్ డిపాజిట్స్, మీలాంటి పబ్లిక్ నార్మల్ పబ్లిక్ నుంచి డబ్బులు తీసుకొని మీకు వడ్డీ ఇస్తానని చెప్పి పబ్లిక్ నుంచి డిపాజిట్లు తీసుకోవచ్చు. లీజ్ ఫైనాన్సింగ్ అనే టాపిక్ ఇక్కడ ఇలా ఉంచండి అమ్మా, నెక్స్ట్ చాప్టర్ లో చెప్తాను నేను మీకు. లోన్స్ ఫ్రమ్ ఫైనాన్షియల్, ఈ లోన్స్ అన్ని తెలుసు. లీజ్ ఫైనాన్సింగ్ స్టార్ మార్క్ పెట్టుకోవడం వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా? నేను ఒకవేళ మర్చిపోయినా మీరు గుర్తు చేయండి. లీజ్ ఫైనాన్సింగ్. ఓకేనా? సో ఇవన్నీ ఏంటమ్మా? మీడియం టర్మ్ ఫైనాన్స్. నెక్స్ట్ అమ్మా, థర్డ్ వన్, Short-term sources of finance. ఓకే. Short-term funds are those which are required for short duration, that is, a period not exceeding 1 year. ఓకే. Trade credit, loans from commercial banks, bank credit, indigenous bankers, installment credit, advances, bank overdrafts, cash credits, and commercial papers are some of the examples of short-term sources. ఓకే. సో షార్ట్ టర్మ్ ఫైనాన్స్ గురించి చూద్దామా? చూడండి, నెక్స్ట్ చాప్టర్ లో ఇదిగోండి లీజ్ ఫైనాన్సింగ్ ఒక పెద్ద టాపిక్ గా ఉంది, నేర్చుకోవాల్సింది. ఓకేనా? అందుకే పక్కన పెట్టాను. అలాగే ఇప్పుడు మీరు చదువుకున్న బ్యాంక్ క్రెడిట్, క్యాష్ క్రెడిట్ ఇవన్నీ కూడా నేర్చుకున్న ప్రతి ఏది వదలం. ఓవర్ డ్రాఫ్ట్, ట్రేడ్ క్రెడిట్, ఇన్స్టాల్మెంట్ క్రెడిట్, కమర్షియల్ పేపర్ చదువుకున్నాం కదా. ఎందులోని చూడండి, ఇక్కడ చదివింది అమ్మాయి బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్స్, ఇన్స్టాల్మెంట్ క్రెడిట్, కమర్షియల్ పేపర్స్ ఇవన్నీ ఇక్కడ నేర్చుకోండి. అంటే పదాలు మీరు ఇక్కడ నేర్చుకోండి. వాటి యొక్క ఫుల్ డిస్క్రిప్షన్ అంతా కూడా నెక్స్ట్ చాప్టర్ లో నేను చెప్తాను. ఇప్పుడు ఈ చాప్టర్ కి నెక్స్ట్ చాప్టర్ కి లింక్ ఉంది కాబట్టి నేను సపరేట్ చాప్టర్స్ అని ఎప్పుడు మీకు చెప్పలేదు. రెండు ఒకటే. టెక్స్ట్ బుక్ డిఫరెన్షియేట్ చేశాడు, మనం డిఫరెన్షియేట్ చేయొద్దు. ఓకే, నెక్స్ట్. సో షార్ట్ టర్మ్ ఫండ్స్ ఆర్ దోస్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ షార్ట్ డ్యూరేషన్, దట్ ఈస్ ఏ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 1 ఇయర్. అంటే ఏంటమ్మా? లెస్ దాన్ 1 ఇయర్. లెస్ దాన్ అనేది దాన్ని ఏమంటామా? షార్ట్ టర్మ్. సో ఇందులో ఏమంటాయంట? ట్రేడ్ క్రెడిట్, లోన్స్ ఫ్రమ్ కమర్షియల్ బ్యాంక్, ఇండిజినియస్ బ్యాంకర్స్, ఇన్స్టాల్మెంట్ క్రెడిట్, అడ్వాన్సెస్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్స్, క్యాష్ క్రెడిట్స్ అండ్ కమర్షియల్ పేపర్స్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ షార్ట్ టర్మ్ ఫైనాన్స్. ఒక్క దానిపై మీనింగ్ మీకు ఇక్కడ చెప్పను. దీని యొక్క బ్రీఫ్ గా ఇక్కడ మనకి చాలా బ్రీఫ్ గా ఇచ్చాడు, పేర్లు ఇచ్చాడు. వీటి యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా నెక్స్ట్ చాప్టర్ లో చెప్తాను. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? లాంగ్ టర్మ్ ఫైనాన్స్ అనగానే మోర్ దాన్ 5 years అని గుర్తుపెట్టుకోవాలి, అంతే. అక్కడ వరకే. ఇంకా మీకేం ఎక్స్ట్రా నేనే చెప్పలేదు ఇక్కడ నేను. అలాగే షార్ట్ టర్మ్ అనగానే మోర్ దాన్ 1 year, లెస్ దాన్ 5 years అని గుర్తుపెట్టుకోవాలి. సారీ, మీడియం టర్మ్ అనగానే మోర్ దాన్ 1 year, లెస్ దాన్ 5 years అని గుర్తుపెట్టుకోవాలి. షార్ట్ టర్మ్ లెస్ దాన్ 1 year అని గుర్తుపెట్టుకోండి, అంతే. ఓకేనా? సో లాంగ్ టర్మ్ లో ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి? షేర్స్, డిబెంచర్స్, ఇవేమి మీకు ఇంకా చెప్పలేదు నేను. నెక్స్ట్ దాంట్లో చెప్తాను. షేర్స్, లాంగ్ టర్మ్ బారోయింగ్స్, లోన్స్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ చాప్టర్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే పబ్లిక్ డిపాజిట్స్, బారోయింగ్స్ ఫ్రమ్ కమర్షియల్ బ్యాంక్స్, లీజ్ ఫైనాన్సింగ్, లోన్స్ ఫ్రమ్ ఫైనాన్షియల్, వాటి యొక్క టర్మ్స్ అవన్నీ కూడా నేను నెక్స్ట్ చాప్టర్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి నెక్స్ట్ పార్ట్ 2 ఓపెన్ చేయండి అమ్మా. 2 ఇదిగోండి, ఆన్ ద బేస్ ఆఫ్ పీరియడ్, పేజ్ నెంబర్ 96. నెక్స్ట్ చాప్టర్ ఓపెన్ చేస్తే మళ్ళీ అవన్నీ అక్కడ మనం నేర్చుకున్న టర్మ్స్ అన్ని కూడా ఇక్కడ మళ్ళీ నేర్చుకుంటాం. అక్కడ ఓన్లీ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అన్నాడు, ఇక్కడ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడమ్మా, ఇక ఈక్విటీ, షేర్స్ చూడండి ఎంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఉందో. ఇదంతా నెక్స్ట్ చాప్టర్ లో నేర్చుకుంటాం మనం. నెక్స్ట్ ప్రిఫరెన్స్ షేర్స్. ఓకేనా? డిబెంచర్స్ చూడండి, డిబెంచర్స్ గురించి ఎంత ఉంది. ఇక్కడ స్టార్ట్ అయ్యే డిబెంచర్స్ ఇక్కడ ఎండ్ అయిందమ్మా. డిబెంచర్స్ గురించి 2 pages ఎక్స్ప్లెనేషన్ ఉంది. అందుకే మళ్ళీ ఇక్కడ చెప్పి మళ్ళీ అక్కడ చెప్పి కొన్ని టైం నేను వేస్ట్ చేసి తెలుసుకోలేదు. జస్ట్ అక్కడ ఏమే హెడ్డింగ్ లో ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అవన్నీ జస్ట్ చెప్పాను. చూడండి, పబ్లిక్ డిపాజిట్స్ అంత ఎక్స్ప్లెనేషన్ ఉంది. అండ్ ఇన్ ద సేమ్ వే కమర్షియల్ బ్యాంక్స్ చెప్పాను, లీజ్ ఫైనాన్సింగ్,
బ్యాంక్ క్రెడిట్, ఇంకా కమర్షియల్ పేపర్, ఇన్స్టాల్మెంట్ క్రెడిట్, అడ్వాన్సెస్, ట్రేడ్ క్రెడిట్, ఓవర్ డ్రాఫ్ట్ అన్ని కూడా ఇందులో ఉన్నాయి. అలా మనం ఇందాక నుంచి ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్సింగ్ అన్నాం కదమ్మా. చూడండి ఏమేమి ఉన్నాయో. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడిబిఐ అని చెప్పాను కదా, ఐడిబిఐ. ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఐఎఫ్సిఐ. సిడ్బి, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా. సో ఇవన్నీ ఏంటి, ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్. ఇవన్నీ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. ఏం చేస్తాయంటే ఆ సెక్టార్ సంబంధించిన ఫీల్డ్ లో వాటన్నిటికీ కూడా మనీ, డబ్బుల్ని సమకూర్చి పడతాయి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పింది ఐడిబిఐ, ఇండస్ట్రీస్ ఎవరైతే పెడదాం అనుకున్నారో వాళ్ళకి లోన్స్ ఇస్తుంది అనమాట. ఓకేనా. వాటి ఏమంటారమ్మా, ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్సింగ్ అంటారు. సో క్లాసిఫికేషన్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ లో మీరు ఈ చాప్టర్ నేర్చుకోవాల్సింది 3 క్లాసిఫికేషన్స్ ఉంటాయని నేర్చుకోవాలి. లాంగ్ టర్మ్ ఫైనాన్స్, మీడియం టర్మ్ ఫైనాన్స్, షార్ట్ టర్మ్ ఫైనాన్స్. లాంగ్ టర్మ్ ఫైనాన్స్ అంటే more than 5 years అని, మీడియం టర్మ్ ఫైనాన్స్ అంటే more than 1 year, less than 5 years అని, షార్ట్ టర్మ్ ఫైనాన్స్ అంటే less than 1 year అని మీరు మైండ్ లో గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా. అండ్ ఆన్ ద బేస్ ఆఫ్ ఓనర్షిప్ చదవమ్మా. On the basis of ownership. On the basis of ownership, the sources can be classified into owners funds and borrowed funds. అంతే అమ్మా. మీరు ఇక్కడ ఈ హెడ్డింగ్ లో నేర్చుకోవాల్సింది ఇంతే. ఓనర్స్ అనే క్లాసిఫికేషన్ లో ఓనర్స్ అనే ఫండ్స్ ఉంటాయి, బయట వాళ్ళ ఫండ్స్ ఉంటాయి. ఓనర్స్ తీసుకొచ్చిన ఫండ్స్ ని ఓనర్ ఫండ్స్ అంటారు. బయట వాళ్ళు తీసుకొచ్చిన ఫండ్స్ అంటే అదర్ దాన్ ఓనర్స్ తీసుకొచ్చిన ఫండ్స్ ని బారోడ్ ఫండ్స్ అంటారు. బారోడ్ అంటే అప్పు తీసుకొచ్చిన ఫండ్స్ అంతే, అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ కంటిన్యూ. Owners funds means funds that are provided by the owners of an enterprise, which may be sole trader or partners or sole shareholders of a company. Apart from capital, it also includes profits reinvested in the business. అమ్మ ఒక్కసారమ్మా, ఇక్కడ నిన్నటి నుంచి మనం ఈ ఒక్క లైన్ ని డిస్కస్ చేసుకున్నది చెప్పండి. అపార్ట్ ఫ్రమ్ క్యాపిటల్ అంటే మనం తీసుకొచ్చిన క్యాపిటల్ కాకుండా, ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ప్రాఫిట్స్ రీఇన్వెస్టెడ్ ఇన్ ద బిజినెస్. మనం చెప్పుకున్నాం లేదా నిన్న? Yes, sir. క్యాపిటల్ ఒకటే ఉండదమ్మా. మనం సంపాదించిన ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ ఎక్కడికి యాడ్ అయిపోద్దని చెప్పాను, క్యాపిటల్ యాడ్ అయిపోద్దని చెప్పాను. ఇది కూడా సేమ్. ఇట్ ఆల్సో ఇంక్లూడ్ ప్రాఫిట్స్ రీఇన్వెస్టెడ్ ఇన్ ద బిజినెస్. నెక్స్ట్. The owner's capital remains invested in the business for longer duration and is not required to be refunded during the life period of the business. అంతే కదమ్మా. మన బిజినెస్ లో మనం పెట్టిన పెట్టుబడి మనం ఫస్ట్ తీసుకోం. బిజినెస్ ఉన్నంత వరకు కూడా మన క్యాపిటల్ బిజినెస్ లోనే ఉంచుతాం. ఓకేనా. నెక్స్ట్. Such capital forms the basis on which owners acquire their right of control of management. అలా చివరి వరకు వాళ్ళ డబ్బులు బిజినెస్ లో ఉంచుతున్నారు కాబట్టి ఓనర్స్ కి మేనేజ్మెంట్ మీద రైట్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్. Issue of equity shares and retained earnings are the two important sources from where owners funds can be obtained. మనకి ఇష్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ తెలుసు. ఈక్విటీ షేర్స్ అంటే ఏంటో తెలుసు. రీటైన్ ఎర్నింగ్స్ అంటే ఏంటో తెలియదు. ఎక్కడ నేర్చుకుంటాం రీటైన్ ఎర్నింగ్స్ అనే దాని మీనింగ్? బిజినెస్ సోర్స్ ఆఫ్ బిజినెస్ ఫైనాన్స్ 2 అనే చాప్టర్ ఉంది కదమ్మా, అక్కడ నేర్చుకుంటాం. ఓకేనా. కానీ ఈ చాప్టర్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటి, ఈక్విటీ షేర్స్ అన్నా రీటైన్ ఎర్నింగ్స్ అన్నా ఎవరివి, ఓనర్స్ ఫండ్స్ అని నేర్చుకోవాలి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్. Borrowed funds, on the other hand, refer to the funds raised through loans or borrowings. మనం అప్పు తీసుకొచ్చాం లేదా బ్యాంక్స్ నుంచి, ఇన్స్టిట్యూషన్స్ నుంచి లోన్ తీసుకొచ్చాం. సో బయట వాళ్ళ డబ్బు కాబట్టి బారోడ్ ఫండ్ అంటాం దాన్ని. నెక్స్ట్. The sources for raising borrowed funds include loans from commercial banks, loans from financial institutions, issue of debentures, public deposits, and trade credit. అమ్మ లోన్స్ ఫ్రమ్ కమర్షియల్ బ్యాంక్స్ తెలుసు. కమర్షియల్ బ్యాంక్స్ ఎగ్జాంపుల్ చెప్పండి ఒక 2. ఎస్బిఐ, ఐసిఐసిఐ. ఓకేనా. లోన్స్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ చెప్పండి. ఐడిబిఐ, సిడ్బి, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పుకున్నాం కదా. ఇందా పేజీలు తిప్పి వెనకాల చూపించాను కదా మరి 2, 3. Yes, sir. Yes, sir. అవన్నమాట. అండ్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్. ఇష్యూ ఆఫ్ డిబెంచర్ అంటే ఏంటి? డిబెంచర్ అంటే ఏం చెప్పాను నేను? అగ్రిమెంట్ రాసేవారు సార్.
అగ్రిమెంట్ ఇచ్చేవారు. రాయటమే. కానీ దాన్ని ఒక వర్డ్ ఏంటి డిబెంచర్ తెలుగులో సింపుల్ గా వర్డ్స్ చెప్పాను. ఎవరు చెప్పారు అప్పులు ఇప్పుడు అమ్మాయి? సార్. అప్పు. అప్పు. మన బయట వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకోవడానికి ఏమంటామా? డిబెంచర్. మీకు Debentures. గుర్తుపెట్టుకోవడానికి ఏం చెప్పాను? ఇందులోని డిఈబిటి డెట్ అన్న వర్డ్ గుర్తుపెట్టుకోండి. డిబెంచర్స్ లో డెట్ అనే వర్డ్ ఉంటుంది చూడండి. నెక్స్ట్ అమ్మా పబ్లిక్ డిపాజిట్స్ అంటే కూడా తెలుసు. బయట పబ్లిక్ నుంచి మనం డిపాజిట్స్ యాక్సెప్ట్ డబ్బులు తీసుకున్నాం, వాళ్ళకి ఏం కడతాం? ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉంటాం. అండ్ ట్రేడ్ క్రెడిట్ అమ్మ, ట్రేడ్ క్రెడిట్ అనే వర్డ్ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. మళ్ళీ ట్రేడ్ క్రెడిట్ అంటే ఏంటి మనకు తెలుసు, మీకు బాగా తెలుసు ట్రేడ్ క్రెడిట్ అంటే ఏంటో. ట్రేడ్ క్రెడిట్ నేను ఎవరో ఎగ్జాంపుల్ లో కూడా చెప్పాను. ఒకళ్ళేమో క్యాష్ లో బిజినెస్ చేస్తుంటారు, ఇంకొకళ్ళు క్రెడిట్ కి అమ్ముతూ ఉంటారు. ఇద్దరు పేర్లు చెప్పి Yes, sir. ఇద్దరు బిజినెస్ లో చేస్తారమ్మని చెప్పాను కదా. ట్రేడ్ క్రెడిట్ అంటే ఏంటి? ఆన్ క్రెడిట్ సేల్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ ఆన్ క్రెడిట్ నేచర్. అంతే. ఇప్పుడు నాకు చిన్న డౌట్. ట్రేడ్ క్రెడిట్ మనకి క్యాపిటల్ ఎలా అవుతుంది ఏమైనా చెప్పగలరా? ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? క్రెడిట్ గా అమ్ముతుంటే అది మనకి అంటే మన బిజినెస్ కి ఎలా క్యాపిటల్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ లోన్స్ తీసుకొచ్చాను, డబ్బు తీసుకొచ్చాను, డిబెంచర్స్ ఇష్యూ చేస్తే నాకు పీపుల్ ఏమి ఇచ్చారు? డబ్బులు ఇచ్చారు. అప్పు తీసుకొచ్చాను పీపుల్ దగ్గర నుంచి. పబ్లిక్ డిపాజిట్స్, పబ్లిక్ దగ్గర నేను డిపాజిట్ తీసుకుంటాను, మళ్ళీ తిరిగి కట్టాలి, అది కూడా ఓకే. బట్ ట్రేడ్ క్రెడిట్ ఎలాగా మనకి క్యాపిటల్ అయింది? సార్ మనకి ఇంట్రెస్ట్ వస్తుంది కదా సార్, అది ప్రాఫిట్ లోకి వస్తుంది ట్రేడ్ కదా సార్. క్రెడిట్ అమ్మా, ట్రేడ్ క్రెడిట్ అంటే అర్థం ఏంటంటే నేను గూడ్స్ కొనుక్కోవాలనుకో, మా బయటకు వెళ్ళి ఒక పర్సన్ నుంచి కొనుక్కున్నాను, కానీ నేను డబ్బులు కట్టలేదు, క్రెడిట్ కొనుక్కున్నాను, అది నాకు క్యాపిటల్ అవుతుంది అని అడుగుతున్నా. ఇక్కడ ట్రేడ్ క్రెడిట్ క్యాపిటల్ సంబంధించిన దాంట్లో ఇచ్చాడు. ఇక్కడ బారోడ్ ఫండ్స్ లో ట్రేడ్ క్రెడిట్ ఒకటి ఉన్నది. చేసి చెప్తుంది అనుకుంటున్నాను చంద్రరావు గాని, వీళ్ళిద్దరూ చెప్పాలి. అది కార్తిక్ గారు కూడా చెప్పచ్చు. చెప్పమ్మా. అప్పుకి తీసుకొచ్చినట్టు అవుతుంది కదా సార్. అవునమ్మా, అప్పు తీసుకొచ్చాం, డబ్బులు మళ్ళీ తిరిగి కట్టేస్తాం కదా సార్. మెయిన్ అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను క్యాపిటల్ రూపంలో డబ్బులు నా బిజినెస్ లో తీసుకురాలేదు, కానీ ఏం తీసుకొచ్చాను? గూడ్స్ Asset తీసుకొచ్చాను. నా దగ్గర Goods నిజంగా డబ్బు ఉండుంటే ఆ డబ్బుతో నేను ఏం చేసేవాడిని? గూడ్స్ కొనేవాడిని. ఇప్పుడు డబ్బు లేకపోయినా నేను ఏం చేశాను? గూడ్స్ తీసుకొచ్చాను. అంటే అర్థం ఏంటమ్మా? నేను ఏం తీసుకొచ్చినట్టు? క్యాపిటల్ తీసుకొచ్చినట్టు. అంటే నేను 10 days 15 days 1 year నేను ఏం చేయట్లేదు? డబ్బులు కట్టట్లేదు ఆడికి కట్టట్లేదు. అంటే ఆ డబ్బులు నేను ఏం చేస్తాను? ఎక్కడ యూజ్ చేసుకుంటున్నాను? నా బిజినెస్ లో యూజ్ చేస్తున్నాను కదా. Yes, అమ్మ, sir. నేను 1,00,000 గూడ్స్ తీసుకొచ్చాను రా. 1,00,000 గూడ్స్ నేను డబ్బులు కట్టలేదు. నేను ఏమనంటే 30 రోజుల తర్వాత కడతాను, నాకు ట్రేడ్ పీరియడ్ ఇవ్వి అన్నాను. ట్రేడ్ క్రెడిట్ పీరియడ్ ఇవ్వి అన్నాను. అంటే ఇప్పుడు ఈ 1 lakh ని నేను ఇప్పుడు కట్టట్లేదు. ఎప్పుడు కట్టాలి నేను? 1 month 1 అయిన month తర్వాత. 1 month 1 తర్వాత month కట్టాలి. తర్వాత. అమ్మ, ఈ 1 month తోని 1 lakh నాదా? ఎవరిది 1 month? ఈ 1 lakh ఎవరిది? బయట వారి డబ్బుని నేను నా బిజినెస్ లో యూజ్ చేసుకుంటున్నానంటే అది నా క్యాపిటలా కాదా? Yes, sir. Yes, sir. అంటే సింపుల్. నేను కానీ క్రెడిట్ తీసుకోకుండా డబ్బులు కట్టేసాను అనుకో, ఆ 1,00,000 రూపాయలని ఈ 1 month నేను బిజినెస్ లో యూజ్ చేయగలనా? No, sir. అర్థం కావట్లేదు మీకు. నా దగ్గర 5 lakhs ఉందమ్మా. 5 lakhs తోటి నేను గూడ్స్ కొన్నాను, ఓకేనా? ఫస్ట్ మంత్ లో 1 lakh పెట్టుకున్నాను, సెకండ్ మంత్, థర్డ్ మంత్, అలా 5 months లో 5 lakhs పెట్టి కొన్నాను. 6th and 7th month లో కూడా గూడ్స్ కొన్నాను, కానీ డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వలేదు అంటే ఆ 2 lakhs అమౌంట్ నేను ఏం చేసి ఉంటాను? ఎందుకు ఇవ్వలేకపోయి ఉంటాను? దాన్ని ఎక్కడ యూజ్ చేసుకుంటే నేను వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు? బిజినెస్ లో యూజ్ నేను నా బిజినెస్ లో వేరే పనుల కోసం ఇక్కడ పేమెంట్ ఆపి నా బిజినెస్ లో వాడేసుకున్నాను. నేను కానీ ఈ 2 lakhs ని కూడా వీళ్ళు పేమెంట్ చేస్తుంటే గూడ్స్ కి నేను బిజినెస్ లో వాడేవాడినా? వాడలేకపోయేవాడిని. అలా వాడలేకపోయి ఉంటే ఇది ట్రేడ్ క్రెడిట్ అనేది క్యాపిటల్ కింద ఉండకపోదును. ఎవరైతే ఎక్కువ క్రెడిట్లో ట్రాన్సాక్షన్స్ చేస్తారో వాళ్ళకుండే బెనిఫిట్ ఏంటంటే ఆ ట్రేడ్ పీరియడ్ లోని ఆ క్యాపిటల్ వీళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. సో మనకు తెలియకుండానే ట్రేడ్ క్రెడిట్ ఈజ్ యాక్టింగ్ యాజ్ అన్ క్యాపిటల్. ఏ క్యాపిటల్? బారోడ్ క్యాపిటల్. ఓకేనా? మనం గూడ్స్ తెచ్చేసాం కానీ డబ్బులు ఇవ్వలేదు అంటే అర్థం ఏంటి? అప్పు తీసుకొచ్చినట్టే.
ఇండైరెక్ట్ గా. ఓకేనా? సో అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే నేను నెక్స్ట్ చాప్టర్ లో మళ్ళీ చెప్తాను. ట్రేడ్ క్రెడిట్ అనేది అక్కడ థియరీ చదివితేనే మీకు అర్థం అవుతుంది. నేను చెప్పింది అర్థం కాకపోతే అక్కడ అర్థం చేసుకుందాం. నెక్స్ట్ ఆన్ ద బేస్ ఆఫ్ జనరేషన్. On the basis of generation, sources of finance can be generated from internal within the organization or from external sources. అమ్మా విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ అంటే మనకి ఎవరు ఇస్తారమ్మా డబ్బులు చెప్పండి? విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ అంటే మనకి ఎవరు ఇస్తారు డబ్బులు? హలో, షేర్ హోల్డర్స్. షేర్ హోల్డర్స్ ఇస్తారు. ఓకే, నెక్స్ట్ ఇంకా షేర్ హోల్డర్స్ ఇచ్చారమ్మా, డబ్బులు ఇచ్చారు. ఇంకా వస్తే విత్ ఇన్ ద ఆర్గనైజేషన్, మన ఆర్గనైజేషనే మనకు డబ్బులు ఇస్తుంది. అలా ఇచ్చే ఏముంటాయి? మనం మనం సంపాదించిన ప్రాఫిట్స్ మనమే కదా అయ్యి. మనం సంపాదించిన ప్రాఫిట్స్ ఏమైపోతున్నాయి? మన క్యాపిటల్ కి యాడ్ అయిపోతుందా లేదా? ఇంటర్నల్ సోర్స్ ఆఫ్ ఫైనాన్స్ అంటే మెయిన్ అది. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ చదువు అక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకటి. Internal source of funds are those that are generated from within the business, such as plowing back of profits. ప్లవింగ్ బ్యాక్ ఆఫ్ ప్రాఫిట్స్ అంటే ఏంటి? నేను సంపాదించిన ప్రాఫిట్స్ ని మళ్ళీ దాన్ని తవ్వి తీసుకొచ్చి నా క్యాపిటల్ కి యాడ్ చేయడం అనమాట. ప్లవింగ్ అంటే ఏంటమ్మా? తవ్వడం కదా నార్మల్ గా. సో ప్లవింగ్ బ్యాక్ ఆఫ్ ప్రాఫిట్స్ అంటే ఏంటంటే నేను సంపాదించిన ప్రాఫిట్స్ ని ఎవరికి ఇచ్చేయాలి? ఓనర్స్ కి ఇచ్చేయాలి. ఓనర్స్ కూడా అంటే ఏంటి? యాడింగ్ టు క్యాపిటల్. అంతేనా? Yes, sir. ఇప్పుడు చంద్రరావు, హేమంత్, లక్ష్మీప్రియ ఉన్నారమ్మా. వీళ్ళు ముగ్గురు కూడా ఓనర్స్. ఓకే, వాళ్ళ డబ్బు ఏదైతే ఉందో అది బిజినెస్ బుక్స్ లో ఏ పేరుతో కనిపిస్తాయి నాకు? క్యాపిటల్ సార్. ఎలా అంటాను? చంద్రరావు క్యాపిటల్, హేమంత్ క్యాపిటల్, లక్ష్మీప్రియ క్యాపిటల్ అంటానా లేదా? అలాగే పిలుస్తాం మనం. ఓకే, నేను ప్రాఫిట్ సంపాదించాను, 30,000 సంపాదించానమ్మా. ముగ్గురికి ఈక్వల్ గా పనిచేస్తానమ్మా. ముగ్గురికి ఈక్వల్ గా పనిచేయడం అంటే ఎలా ఇస్తున్నాను? ఏ రూపంలో ఇస్తున్నాను? నేను తీసుకెళ్ళి 30,000 వాళ్ళకి ఇచ్చాను. ఎక్కడ యాడ్ చేస్తాను? తీసుకెళ్ళి వాళ్ళ పేరు మీద ఏముంది? Capital. క్యాపిటల్ కి యాడ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఈ క్యాపిటల్ కి యాడ్ చేయడం వల్ల ఈ డబ్బులన్నీ కూడా మళ్ళీ ఎక్కడ యూజ్ చేస్తారు? తీసుకొచ్చి బిజినెస్ లోనే. ఇప్పుడు వాళ్ళకి అవసరం అయింది, ఒక 5,000 అవసరం అయింది. వాళ్ళ క్యాపిటల్ అకౌంట్ లోని ఇప్పుడు యాడ్ అయిన 10,000 తో కలిపి 50,000 ఉందమ్మా. 50,000 లో 5,000 అవసరం అయింది, తీసేసుకుంటున్నారు. అప్పుడు ఏమని పిలుస్తాం దాన్ని? Drawing, sir. అంతే, సింపుల్. అర్థమవుతుందా? సో వాళ్ళు ఒక 1 lakh పెట్టారు. 1 lakh పెట్టినప్పుడు 1 lakh ఉండిపోదు. ఎవ్రీ ఇయర్ వచ్చే ప్రాఫిట్స్ ద్వారా ఆ క్యాపిటల్ ఏమవుతుంటదమ్మా? ఇంక్రీజ్ అవుతూ ఉంటది. వాళ్ళకి అవసరమైన డబ్బులు తీసుకుంటున్నారు అనుకో, డ్రాయింగ్స్ రూపంలో తగ్గిపోతూ ఉంటది. అర్థమవుతుందా? ఇలా బిజినెస్ సంపాదించిన ప్రాఫిట్ తిరిగి క్యాపిటల్ కి యాడ్ చేయడం ఏమంటారమ్మా? ప్లవింగ్ బ్యాక్ ఆఫ్ ప్రాఫిట్స్. ఓకేనా? నెక్స్ట్ Retained earnings. రిటైన్ ఎర్నింగ్స్ ఇంత ముందు ఎప్పుడైనా చెప్పాను మీకు నేను? రిటైన్డ్ ఎర్నింగ్స్ ఆ పేరులోనే ఉంది. ఎర్నింగ్ అంటే ఏంటి? ఏ ఎర్న్ చేస్తాం మనం బిజినెస్ లో? ప్రాఫిట్స్. రీటైన్డ్ అంటే ఎక్కడికి వెళ్ళకుండా ఆపడం. మిమ్మల్ని నేను ఏ పని చేయకుండా ఆపుతున్నాను అనుకున్నాం. నేను మిమ్మల్ని ఏం చేస్తున్నట్టు? రిటైన్ చేస్తున్నట్టు, ఆపుతున్నట్టు. అంటే ఏంటి? ప్రాఫిట్స్ ఎక్కడికి వెళ్తాయి నార్మల్ గానీ? బిజినెస్ లోకి వెళ్తాయి. బిజినెస్ లోకి వెళ్ళవు, ఒక చోటకి యాడ్ అవుతాయని చెప్పాను. ప్రాఫిట్స్ Capital, sir. క్యాపిటల్ నేను క్యాపిటల్ కి యాడ్ చేయకుండా రీటైన్డ్ ఎర్నింగ్స్ అనే పేరుతో పక్కకి పెడుతున్నాను అనమాట. క్యాపిటల్ గానీ యాడ్ చేశాను అనుకో, ఎవరు తీసుకెళ్ళిపోవచ్చు రేపు పొద్దున్న ఫ్యూచర్ లో? ఓనర్స్ తీసుకెళ్ళిపోతారు. షేర్ హోల్డర్స్ గానీ, పార్ట్నర్స్ గానీ, సోల్ ప్రొప్రైటర్ గానీ ఎవరైతే ఉన్నాడో ఆడు తీసుకెళ్ళిపోతారు. ఆడు నా డబ్బు కదా, క్యాపిటల్ ఉందంటే నా పేరు మీద ఉన్నట్టు తీసుకెళ్ళిపోతాను అంటాడు. అలా తీసుకెళ్లకుండా ఉండాలంటే ఏ హెడ్ లో పెట్టాలి? ఏ అకౌంట్ లో తీసుకెళ్ళాలి? Retained earnings. అదనమాట. సో రీటైన్ ఎర్నింగ్స్ లో కూడా డబ్బులు ఉంటాయి. అవి కూడా మన బిజినెస్ సంపాదించింది ఇంటర్నల్ సోర్స్ ఆఫ్ ఫైనాన్స్. అర్థమవుతుందా? నార్మల్ గా 1,00,000 రూపాయలు సంపాదించాను, ప్రాఫిట్ 1,00,000 రూపాయలు సంపాదించాను. ఈ 1,00,000 రూపాయలు ఎవరికి ఇచ్చారు చెప్పండి? నార్మల్ గా ఆలోచిస్తే, ప్లెయిన్ గా ఆలోచిస్తే Owners, sir. ఓనర్స్ కి. అంటే ఓనర్స్ పేరు మీద ఏముంటది?
Capital. Capital, sir. క్యాపిటల్ Capital. పంపించేయాలి. కానీ నేను ఏం చేశానంటే ఏమో ఫ్యూచర్ లో బిజినెస్ కన్నా అవసరం ఉంటదేమో మొత్తం అంతా తీసుకెళ్లి క్యాపిటల్స్ కి ఇవ్వడం నాకు ఇష్టం లేదు. సో నేను సంపాదించిన 1 lakh లోని 80,000 ఏమో క్యాపిటల్ కి ఇచ్చాను. ఓ 20,000 బిజినెస్ ఉపయోగపడుతుంది కదా అని ఎక్కడ పెడతాను? Retained earnings. Retained రిటైన్ earnings. ఎర్నింగ్స్ లో పెడతాను అనమాట. సో రేపు పొద్దున ఫ్యూచర్ లోని బిజినెస్ కి డబ్బులు కావాల్సి వచ్చింది అనుకో ఎక్కడి నుంచి తీసుకోవచ్చు? Retained earnings. Retained Retained తీసుకోవచ్చు. earnings. ఓకేనా? నెక్స్ట్ Collection of receivables. నాకు ఎవరైతే డబ్బులు ఇవ్వాలో బోల్డ్ అంతమంది డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నాకు అర్జెంట్ గా నాకు క్యాపిటల్ కావాల్సి వచ్చింది, ఏం చేస్తాను? ఎవరైతే డబ్బులు కావాల్సిన ఉన్నారు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం స్టార్ట్ చేస్తాను. తీసుకోవడం స్టార్ట్ చేస్తుంటే నాకు మళ్ళీ ఫైనాన్స్ వస్తుందా రాదా? Yes, sir. నెక్స్ట్ డిస్పోజింగ్ ఆఫ్ సర్ప్లస్ ఇన్వెంటరీస్. అమ్మ డిస్పోజింగ్ ఆఫ్ సర్ప్లస్ ఇన్వెంటరీస్ అంటే ఏంటి? నా దగ్గర బోల్డ్ స్టాక్, ఇన్వెంటరీ అంటే స్టాక్ అమ్మ. నాకు దగ్గర బోల్డ్ స్టాక్ ఉండిపోయింది. ఆ స్టాక్ నేను ఏం చేస్తున్నాను? అలా ఉంచుకుంటే నాకు డబ్బులు వస్తాయా? ఏం చేయాలి? స్టాక్ ని సేల్ చేస్తాను. సేల్ చేయడం అంటే డిస్పోజింగ్ అంటారు. సేల్ చేయడం ఏమంటారమ్మా? డిస్పోజింగ్. సేల్ చేస్తాను నాకు మళ్ళీ ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ అండ్ డెప్రిషియేషన్ ఆఫ్ ఫండ్స్ ఎక్సెట్రా. అమ్మ డెప్రిషియేషన్ అంటే మనం ఏం నేర్చుకున్నా గుర్తుందా మీకు? అసెట్ వాల్యూ తగ్గిపోవడం, అసెట్ వాల్యూ తగ్గిపోవడం అమ్మా. నాకు బాగానే ఉంది. అమ్మ డెప్రిషియేషన్ ఆఫ్ ఫండ్స్ అనేది క్యాపిటల్ ఎలా అవుతుందమ్మా? ఓకే, ఇది పక్కన పెట్టండి. ఓకేనా? నార్మల్గా అయితే ఇది చాలా పెద్ద టాపిక్ అమ్మా, నేను చెప్తాను. ఓకేనా? ఫైనల్ అకౌంట్స్ అనే చాప్టర్ ఉంది కదా, ఆ చాప్టర్ వచ్చినప్పుడు దీని గురించి మాట్లాడాలి. ఓకేనా? ఎక్కడైనా రాసుకుంటాం ప్రతి పాయింట్, ఈ చాప్టర్ లో ఈ తర్వాత చెప్తాను అని చెప్పి రాసుకోండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పలేం ఆ టాపిక్ ని. ఓకేనా? నార్మల్ గా చెప్పడానికి ట్రై చేస్తాను, మీరు అర్థం చేసుకుంటే అర్థం చేసుకోండి. సో డెప్రిషియేషన్ అంటే ఏంటంటే ఒక అసెట్ వాల్యూని తగ్గిపోవడం డెప్రిషియేషన్ అంటారు. ఓకేనా? నిజంగా అసెట్ వాల్యూ తగ్గిపోతుంది. డెప్రిషియేషన్ నిజంగా మనం డే టు డే లైఫ్ లో నిజంగా మీరు డెప్రిషియేషన్ చేస్తారా? మీరు కానీ బిజినెస్ కానీ. నా కారు కొన్నానమ్మా, కారు వాడేసుకుంటాను కానీ ఈ కారు వాల్యూ ఎంత, నేను ఎంత తగ్గించాలి అని ఎవరైనా తగ్గిస్తావా నిజంగానే? No, Oh. No, sir. sir. నిజంగా No, sir. నిజంగా తగ్గించాం కానీ బుక్స్ లో చూపిస్తున్నాం. మరి బుక్స్ నిజంగా తగ్గించట్లేదు కానీ బుక్స్ లో తగ్గించేస్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిప్రిషియేషన్ అనేది మనం లాస్ అనుకున్నామా, ప్రాఫిట్ అనుకున్నామా? Loss, sir. లాస్ అంటే ఎక్కడి నుంచి తగ్గుతుంది ఈ లాస్? క్యాపిటల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 1,00,000 రూపాయలు సంపాదించాను అనుకోమ్మా, 1,00,000 రూపాయలు ప్రాఫిట్, డిప్రిషియేషన్ 10,000 ఉంది. ఒక అసెట్ యొక్క డిప్రిషియేషన్ 10,000 ఉంది. ఇప్పుడు ఈ ప్రాఫిట్ 1 lakh నుంచి డిప్రిషియేషన్ అనే లాస్ తగ్గుతుందా తగ్గదా? నార్మల్గా ఆలోచించండి అమ్మా. ప్రాఫిట్స్ లోంచి లాసెస్ అనేవి తగ్గిపోతే మిగిలిందంతా ప్రాఫిటే కదా. నేను సంపాదించిన డబ్బుల నుంచి నేను ఖర్చు పెట్టిన డబ్బులు తీస్తాను అనుకోండి అమ్మా, మిగిలినంతా ఏంటి? Profit. ఇప్పుడు ఏంటంటే నేను 1,00,000 రూపాయలు ప్రాఫిట్ సంపాదించాను, 10,000 డిప్రిషియేషన్ వేసాను అమ్మ. 1 లక్షల నుంచి 10,000 తీసేస్తే నా ప్రాఫిట్ ఎంత? 90,000. కానీ నిజంగా నేను ఆ డిప్రిషియేషన్ అనేది తగ్గిస్తాను, నిజంగా బయట అలా చేస్తామా మనం? ఎవరికైనా ఇస్తాను? ఇప్పుడు ఈ 10,000 నిజంగా ఎవరికైనా ఖర్చు పెట్టాను, ఎవరికైనా నిజంగా లాస్ అయింది? అది నిజంగా No, sir. లాస్ అవ్వలేదు. బుక్స్ కోసం మాత్రం మనం ఆ లాస్ ని క్రియేట్ చేస్తున్నాం. మరి 10,000 మన బిజినెస్ ఉండిపోదా? ఉంటుంది సార్. అమ్మ ఇప్పుడు శాలరీ రూపంలో 10,000 ఇచ్చాను అనుకో, నేను సంపాదించిన 1,00,000లోంచి డిప్రిషియేషన్ పక్కన పెట్టండి, శాలరీ అని చెప్పి తగ్గించాను. శాలరీ అనేది నా దగ్గర ఉంటుందా, బయటకు వెళ్ళిపోతుందా బిజినెస్ నుంచి? బయటకు వెళ్ళిపోతుంది సార్. మరి డిప్రిషియేషన్ ఎవరికైనా ఇస్తున్నానా? నేను ఎవరికైనా పేమెంట్ No, చేస్తున్నానా? No, ఎవరికి sir. పేమెంట్ చేయట్లేదు, నా బిజినెస్ లో ఉండిపోతుంది. అంటే ఆ డబ్బులు నేను ఏం చేస్తాను? మళ్ళీ తిరిగి క్యాపిటల్ కింద యూజ్ Capital చేస్తాను. Capital లో use చేస్తాం. అర్థమైందా? Yes, sir. Yes, sir. Yes, sir. నెక్స్ట్ External sources of funds include those sources that lie outside an organization, such as shares, debentures, public deposits, borrowing from commercial banks and financial institutions,
suppliers, lenders, and investors. అవుట్ సైడ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ అంటే ఏంటి? ఇప్పుడు కొత్తగా నేను మళ్ళీ ఇంకో షేర్స్ ఇష్యూ చేస్తున్నానమ్మా. కొత్తగా నేను షేర్స్ ఇష్యూ చేయాలి. బయట వాళ్ళు ఎవరో దాన్ని కొనుక్కోవాలి. కొనుక్కుంటే నాకు డబ్బులొస్తాయి. డిబెంచర్స్ ఇష్యూ చేస్తానమ్మా. అంటే ఏంటి? బిజినెస్ సంబంధం లేని ఒక బయట వ్యక్తి నుంచి డబ్బులు తీసుకుంటున్నాను, డిబెంచర్స్. పబ్లిక్ అని క్లియర్‌గా చెప్పాడు. పబ్లిక్ అంటే ఎవరు? అదర్ దాన్ అవర్ బిజినెస్. సో బయట వాళ్ళే. సో వీళ్ళందరూ ఏంటమ్మా ఎక్స్‌టర్నల్ సోర్స్, అంటే బిజినెస్ నుంచి బయట వాళ్ళు. కొత్తగా షేర్స్ ఇష్యూ చేస్తున్నాను, డిబెంచర్స్ ఇష్యూ చేస్తున్నాను, పబ్లిక్ డిపాజిట్ ఇష్యూ చేస్తున్నాను, బయట కమర్షియల్ బ్యాంక్స్ నుంచి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి అప్పులు తీసుకొస్తున్నాను. నా సప్లయర్స్ ఎవరి దగ్గర ఉన్నారో సప్లయర్స్ నేను డబ్బులు పే చేయట్లేదు. వాళ్ళు హోల్డ్ చేసి పక్కన పెడుతున్నాను డబ్బులు కట్టకుండా. లెండర్స్ ఉన్నారు, అంటే బయట అప్పులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఇన్వెస్టర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఎవరమ్మా? బిజినెస్ నుంచి బయట వాళ్ళు. సో బయట వాళ్ళ నుంచి నేను డబ్బులు తీసుకుంటున్నాను కాబట్టి వీళ్ళందరూ ఏమయ్యారు? ఎక్స్టర్నల్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అయ్యారు. సో అర్థమైందా? ఆన్ ద బేస్ ఆఫ్ పీరియడ్, ఆన్ ద బేస్ ఆఫ్ ఓనర్షిప్ అండ్ ఆన్ ద బేస్ ఆఫ్ జనరేషన్ క్యాపిటల్ అనేది ఎలా డిఫరెన్షియేట్ అయింది అనేది అర్థమైతే ఓకే. అర్థం కాకపోతే ఆ టాపిక్ నాకు చెప్తే నేను మళ్ళీ చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చంద్ర అర్థమైందమ్మా? డౌట్స్ ఉన్నాయి? అర్థమైంది సార్. ఓకే అమ్మ, ఈ డెప్రిషియేషన్ ఫండ్స్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అమ్మా. అది అర్థం కాకపోతే మొత్తం అంతా ఏంటి, మా ప్రాఫిట్ లో తగ్గిస్తా అంటున్నారు, మళ్ళీ అది క్యాపిటల్ అంటున్నారు అనే డౌట్ వచ్చిందంటే మాత్రం నేను ఏం చేయలేను. ఓకేనా? సో డెప్రిషియేషన్ ఫండ్స్ అనేవి ఎవరికి కట్టం, నిజంగా ఎవరికి కట్టం. ఓకేనా? ఎవరికి కట్టం, కానీ ప్రాఫిట్ తగ్గించేస్తాం. ఎందుకంటే లాస్ కదా, మరి ఇప్పుడు డెప్రిషియేషన్ అవ్వడం అనేది ఒక లాస్. ఆ లాస్ ని మన ప్రాఫిట్ లో తగ్గించేసి నా ప్రాఫిట్ తక్కువ చేసి చూపిస్తున్నాను, కానీ నేను తగ్గించిన ప్రాఫిట్ ఎవరికి పేమెంట్ చేయట్లేదు. శాలరీస్ అనుకో పేమెంట్ చేస్తాను, ఎలక్ట్రిసిటీ పేమెంట్ చేస్తాను, రెంట్ పేమెంట్ చేస్తాను. డెప్రిషియేషన్ ఎవరికి పేమెంట్ చేయట్లేదు, కానీ నేను ప్రాఫిట్ లో తగ్గించేస్తున్నాను. ఆ డబ్బులు నా చేతిలో ఉండిపోతున్నాయి. ఆ ఉన్న డబ్బులే మనం ఏం చేయొచ్చు అంటున్నాడు, ఫండ్స్ కింద యూజ్ చేయొచ్చు అంటున్నాడు. ఈ టాపిక్ అర్థమైతే ఓకేమో, అర్థం కాకపోతే వదిలేయండి. నేను ఫైనల్ అకౌంట్స్ అనే టాపిక్ ఉంటుంది, అకౌంట్స్ లో ఫైనల్ అకౌంట్స్ ఉంటుందమ్మా. ఆ ఫైనల్ అకౌంట్స్ లో చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ ఇదే టేబుల్ ఏదో ఇచ్చాడమ్మా, క్లాసిఫికేషన్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఫైనాన్స్, ఏం అక్కర్లేదు, వదిలేయండి. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ డిటర్మైనింగ్ ద చాయిస్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఫైనాన్స్. అంటే దాని హెడ్డింగ్ ఎవరైనా నాకు మీనింగ్ చెప్పగలరా? ఫస్ట్ ఫ్యాక్టర్స్ డిటర్మైనింగ్ ద చాయిస్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఫైనాన్స్. నాకు హెడ్డింగ్ మీనింగ్ కావాలి, ఆ హెడ్డింగ్ కూడా మీనింగ్ కావాలి. సార్ క్యాపిటల్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు, దానికి అది ఎలా తీసుకొస్తున్నావు అనే ఫ్యాక్టర్స్ సార్. నేను క్యాపిటల్ ని బ్యాంక్ నుంచి తీసుకొద్దాం అనుకుంటున్నానమ్మా. లేదు, క్యాపిటల్ ని షేర్ హోల్డర్స్ నుంచి తీసుకొద్దాం అనుకుంటున్నానమ్మా. ఆ చాయిస్ నువ్వు ఎవరి దగ్గర నుంచి క్యాపిటల్ తీసుకొద్దాం అనుకున్న చాయిస్ నువ్వు తీసుకుంటున్నావు కదా. ఆ చాయిస్ ఏ ఫ్యాక్టర్స్ ని నువ్వు మైండ్ లో పెట్టుకుని తీసుకుంటున్నావు అంటే ఆ డెసిషన్. చాయిస్ అంటే డెసిషన్. నువ్వు షేర్స్ నుంచి డబ్బులు తీసుకురావాలా, డిబెంచర్స్ నుంచి డబ్బులు తీసుకురావాలా, రీటైల్ ఎర్నింగ్స్ నుంచి డబ్బులు తీసుకురావాలా, ఇలా ఎక్కడి నుంచి నువ్వు క్యాపిటల్ ని సృష్టిద్దాం అనుకుంటున్నావు, నువ్వు ఎలా సృష్టిద్దాం అనుకుంటున్నావు, ఒక డెసిషన్ తీసుకున్నావు కదా. ఆ డెసిషన్ ని ఏ ఫ్యాక్టర్స్ ని మైండ్ లో పెట్టుకుని డెసిషన్ తీసుకుంటున్నావు అనేది హెడ్డింగ్. నేను ఒక డెసిషన్, క్యాపిటల్ కి సంబంధించి డెసిషన్ తీసుకోవాలి అంటే ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయంట. ఈ ఫ్యాక్టర్స్ అన్నిట్లోని నేను మైండ్ లో పెట్టుకొని ఏదో ఒక క్యాపిటల్ సెలెక్ట్ చేసుకొని క్యాపిటల్ తీసుకురావాలంట. ఓకేనా? చంద్రరావు చదువుతాడు, చదవమ్మా. Factors determine the choice of sources of finance. Financial needs of a business are of different types: long term, short term, fixed, and fluctuating. Therefore, business firms resort of different types of sources for raising funds. Cost. సో ఒక బిజినెస్ కంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నీడ్స్ ఉంటాయంటమ్మా. ఆ నీడ్ లాంగ్ టర్మ్ నీడ్ అయ్యి ఉండొచ్చు, అంటే మోర్ దెన్ 5 years ఉండొచ్చు. షార్ట్ టర్మ్ నీడ్ అయ్యి ఉండొచ్చు, అంటే లెస్ దెన్ 1 year ఉండొచ్చు. ఫిక్స్డ్ అండ్ ఫ్లక్చువేటింగ్ నీడ్ అంటే ఏంటి, ఇంకా ఒకసారి కొంటానా ఇంకా అదే నీడ్, మళ్ళీ కొన్నాను. లేదు, ఫ్లక్చువేటింగ్, నువ్వు కొంటూనే ఉంటాను, నేను అమ్ముతూనే ఉంటాను, నేను ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటది. సో ఇన్ని నీడ్స్ ని మనం మైండ్ లో పెట్టుకుని క్యాపిటల్ ని తీసుకురావాలి. Therefore, business firms resort to different types of source of raising funds. కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఆ ఫ్యాక్టర్స్ అన్నిటిని మైండ్ లో పెట్టుకుని ఒక డెసిషన్ తీసుకోవాలి. ఫస్ట్ ఫ్యాక్టర్
నేను ఒక క్యాపిటల్ ని చూస్ చేసుకోవాలి అంటే నేను ఒక ఈ క్యాపిటల్ ద్వారా నేను మనీని బిజినెస్ లోకి తీసుకురావాలని డెసిషన్ తీసుకోవాలి అంటే నాకున్న ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే కాస్ట్ అమ్మ. ఓకేనా? చదువు చందరు చదువు. There are two types of cost: the cost of procurement of funds and cost of utilizing funds. Both these costs should be taken into account while deciding about the sources of funds that will be used by an organization. నాకు ఎవరన్నా కాస్ట్ ఏంటి, కాస్ట్ ఎందుకు చెప్తున్నాడు? దీనికి ఖర్చే ఉంటది కాస్ట్ అంటే. నాకు ఖర్చే ఉంటది అమ్మ, డబ్బులు వస్తాయి కానీ ఖర్చు ఎందుకు ఉంటది నాకు క్యాపిటల్ తీసుకొస్తుంటే? ఎవరైనా చెప్పగలరా? ఖర్చే ఉంటుంది ఖర్చు అంటే ఏంటి, ఈ ఉద్దేశం ఏంటి చెప్పగలరా నాకు? నేను స్పెసిఫిక్ గా అడుగుతాను. గాయత్రి, క్యాపిటల్ ని తీసుకురావడం అంటే అర్థం ఏంటి చెప్పు తెలుగులో బిజినెస్ లోకి? పెట్టుబడి పెట్టడం సార్. పెట్టుబడి పెడతాం అంటే నేను ఒక బిజినెస్ పెట్టి ఎవరైతే పెట్టుబడి పెడతారో వచ్చి పెట్టుబడి పెట్టండి రా అని అడుగుతున్నాను. అలా పెట్టుబడి పెట్టండి రా అని అడిగినప్పుడు వాళ్ళు వచ్చి నా బిజినెస్ లో పెట్టుబడి పెడుతున్నారు. అప్పుడు నాకు డబ్బులు వస్తున్నాయి కానీ నేను ఖర్చు పెట్టేది ఏం లేదు కదా. మరి ఇక్కడ కాస్ట్ అంటే ఏంటి? నీకు అర్థమైందా కాస్ట్ అని ఎందుకు అన్నాడు? అంటే అసెట్స్ పర్చేస్ చేస్తాం కదా సార్. అవునమ్మా, అసెట్స్ పర్చేస్ చేస్తాం. ఎప్పుడు నా దగ్గర డబ్బులు వస్తుంది, ముందు క్యాపిటల్ రూపంలో నా దగ్గర డబ్బులు వస్తే ఆ డబ్బులు పట్టుకుని నేను అసెట్స్ కొంటాను. నేను దాని గురించి మాట్లాడలేదు. అసలు ప్రొక్యూర్ చేయడం అసలు ఆ క్యాపిటల్ తీసుకురావడానికి నాకు కాస్ట్ అవుతుందంట. ఎందుకు కాస్ట్ అవుతుంది? అడ్వర్టైజింగ్ అదే చేయాలి కదా సార్. ఓకే, వాటి అన్నింటినీ ఏమంటారు? కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫండ్స్ అంటారమ్మా. కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫండ్స్ అంటే ఏంటి? నా దగ్గర క్యాపిటల్ కొనండి అని అందరికి చెప్పడం, వాళ్ళందరికీ కుర్చీలేసి నా బిజినెస్ గురించి అర్థమైనా చెప్పడం, ఓకేనా? దానికి కావాల్సిన పేపర్ వర్క్ అంతా చేయడం, దానికి కావాల్సిన లీగల్ ఫార్మాలిటీస్ అన్ని చేయడం, అప్పుడు నా డబ్బులు వస్తాయి. అవునా? సో దాన్ని ఏమంటారేమో కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్. అంటే క్యాపిటల్ నా వరకు రావడం నేను పెట్టే ఖర్చునే ఉంటారు కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫండ్స్ అంటారు. మరి నెక్స్ట్ వర్డ్ చూడండి ఏంటి? కాస్ట్ ఆఫ్ యూటిలైజింగ్ ద ఫండ్స్ అంటే ఏంటి? కాస్ట్ ఆఫ్ యూటిలైజింగ్ ద ఫండ్స్ అంటే ఏంటి? ఫండ్స్ ని యూటిలైజ్ చేసుకోవడానికి కావాల్సిన మనీ సార్. అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? ఫండ్స్ ని యూటిలైజ్ చేయడానికి ఖర్చు అవుతుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాంక్ నుంచి మనం లోన్ తీసుకుంటున్నాం అనుకోండి సార్, ఓకే, బ్యాంక్ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా సార్. అది ప్రొక్యూర్మెంట్ అమ్మా. కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ అది. నాకు బ్యాంక్ లోన్ కావాలంటే నేను పెట్టే డబ్బులన్నీ కూడా బ్యాంక్ లోన్ రావడానికి నేను చేసే పని ప్రొక్యూర్మెంట్ ఆఫ్ లోన్. నేను చేసే పని అంతా కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ అవుతుంది. నేను అంటది కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ కాదు, కాస్ట్ ఆఫ్ యూటిలైజింగ్ ద ఫండ్స్. వచ్చిన ఫండ్స్ ని ఎలా యూటిలైజ్ చేయాలి అన్న దాన్ని అమ్మ యూటిలైజ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నగారు నాకు డబ్బులు ఇచ్చారమ్మా. నేను ఖర్చు Yes, పెడుతున్నాను. ఏం ఖర్చు పెడతాను? ఒక కార్ కొనుక్కున్నాను, ఒక ఇల్లు కొనుక్కున్నాను, ఓకేనా? ఒక గేమింగ్ సిస్టమ్ అంతా కొనుక్కున్నాను. సో నాకు ఏది కావాలో నేను కొనుక్కున్నాను. అప్పుడు నేను కొనుక్కుంటుంటే దాని కాస్ట్ ఎలా అవుతుంది? నాకు అన్ని వస్తున్నాయి, నా దగ్గర వస్తున్నాయి కదా ఇవి. నేను మంచి ఎగ్జాంపుల్ చెప్పాను, మీకు అర్థం అవ్వాలి. దాన్ని యూటిలైజ్ చేయాలంటే కాస్ట్ ఏంటో బాబు అంటే మీకు అర్థం అవ్వాలి. నేను ఏం కొన్నాను చెప్పండి? కార్ కొన్నారు సార్. కార్ కొన్నాను. దాన్ని యూటిలైజ్ చేయాలంటే నాకు ఉండే కాస్ట్ ఏంటి? డీజిల్, పెట్రోల్ సార్. డీజిల్. పెట్రోల్, డీజిల్ ఇవన్నీ. నెక్స్ట్ నేను ఇల్లు కొన్నాను. దాన్ని యూటిలైజ్ చేయాలంటే నాకు ఉండే కాస్ట్ ఏంటి? టాక్సెస్, మెయింటెనెన్స్, పెయింట్, మున్సిపల్ ట్యాక్సులు కట్టడం, వాటర్ ట్యాక్సులు కట్టడం, ఓకేనా? ఇంకోటి ఏదో కొన్నాను, ఏంటి? టీవీ, గేమ్స్, గేమింగ్ సిస్టమ్ మొత్తం కొన్నాను. మరి దాన్ని యూటిలైజ్ చేయడానికి నాకు ఉండాల్సింది ఏంటి? ఎలక్ట్రిసిటీ సార్. ఎలక్ట్రిసిటీ, ఇంటర్నెట్, ఓకేనా? గేమింగ్ ఎక్విప్మెంట్. మరి నేను క్యాపిటల్ తీసుకున్నాను. మరి దానికి కాస్ట్ ఏముంటుంది చెప్పగలరా ఎవరన్నా? ఇంత ఎగ్జాంపుల్ చెప్పే కూడా చెప్పకపోతే వేస్ట్. ఇంకా క్యాపిటల్ మీ దగ్గర తీసుకున్నాను రా, దాన్ని నేను యూటిలైజ్ చేయాలంటే నాకు ఉండే కాస్ట్ ఏంటి? అయ్యయ్యో, మళ్ళీ రిటర్న్ పే చేయాలి. ఊరికే ఇస్తారా నాకు? మీరు నాకు ఊరికే ఇస్తారా క్యాపిటల్ ని? ఇంట్రెస్ట్ సార్. అది Interest. చెప్తారేమో అని చూస్తున్నాను. ఎవరు చెప్పారమ్మా? ఇంట్రెస్ట్ అని? తేజస్వి సార్. తేజస్వి, సూపర్. సో నేను దాన్ని యూటిలైజ్ చేయాలంటే, నేను ఆ క్యాపిటల్ వాడుకోవాలంటే ఎవ్రీ మంత్ మీకు ఏం కట్టాలి? నేను
ఇంట్రెస్ట్ కట్టాలి. డిబెంచర్ అయితే ఇంట్రెస్ట్ కడతాను, లోన్స్ అయితే ఇంట్రెస్ట్ కడతాను, షేర్స్ అయితే ఏం కడతాను, డివిడెండ్ కట్టాలి. ఇయర్లీ ఏం కట్టాలి నేను, డివిడెండ్స్. అంటే నాకు వచ్చిన బిజినెస్ సంబంధించిన ప్రాఫిట్స్ మళ్ళీ తిరిగి ఎవరికి ఇవ్వాలి, ఓనర్స్ కి ఇవ్వాలి. డివిడెండ్ అంటారు దాన్ని. అర్థమవుతుందా? సో దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ కాస్ట్. ఒకటి ఏంటంటే ప్రొక్యూర్మెంట్. నా దగ్గరికి ఆ షేర్ రూపంలో గానీ, డిబెంచర్ గానీ, లోన్ గానీ రావాలంటే నేను దాన్ని ప్రొక్యూర్ చేయడానికి కొంచెం ఖర్చు పెట్టాలి. దాన్ని ఏమంటారు, కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫండ్స్ అండ్ కాస్ట్ ఆఫ్ యుటిలైజింగ్ ద ఫండ్స్. నేను నేను తెచ్చిన ఆ డబ్బుని యుటిలైజ్ చేయాలంటే నేను మంత్లీ మీకు ఏం కట్టాలి, ఇంట్రెస్ట్ కట్టాలి. నేను యుటిలైజ్ చేయాలంటే మీకు ఇంట్రెస్ట్ కట్టేయాలి. మీకు ఇంట్రెస్ట్ కట్టలేదు అనుకో, నేను యుటిలైజ్ చేయగలను ఏమంటారు, నా డబ్బులు నాకు ఇచ్చేయంటారు మీరు. And both these costs should be taken into account while deciding about the source of funds that will use by an organization. నా దగ్గరికి రావడానికి ఖర్చు అవుతుంది, నేను ఆ ఖర్చు పెట్టగలను లేదా అని ఆలోచించాలి. తీరా నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను దాన్ని మెయింటైన్ చేయాలంటే, నేను దాన్ని యూటిలైజ్ చేయాలంటే నేను మీకు ఇంట్రెస్ట్లు కట్టాలి. ఆ ఇంట్రెస్ట్ నేను తట్టుకోగలనా లేదా? ఈ కాస్ట్లు 2 మైండ్ లో పెట్టుకొని క్యాపిటల్ డిసైడ్ చేసుకోమని చెప్తున్నారు. అర్థమైంది అందరికి? చూడడానికి పెట్టంత పాయింట్, కానీ చూసారు ఎంత ఎక్స్ప్లెనేషన్ ఉందో. సో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ 2 చాప్టర్లు మాత్రం నా మాట నేను జాగ్రత్తగా అర్థం చేసుకున్నామ్మా. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, Financial strength and stability of operations. The financial strength of a business is also a key determinant in the choice of source of funds for a business. Should be in a sound financial position, so has to be able to repay the principal amount and interest on the borrowed amount. సో ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఉండాలి, స్టెబిలిటీ ఆఫ్ ఆపరేషన్స్ ఉండాలమ్మా. అంటే అది ఫైనాన్షియల్ స్ట్రెంత్ అంటే ఏంటంటే ఏం లేదు, సింపుల్ గా నువ్వు తీసుకొచ్చిన డబ్బులు ఉన్నాయి కదా, ఆ డబ్బుల్ని నువ్వు రీపే చేయగలిగే పొజిషన్ లో ఉండాలి. అంటే ఏంటి, బిజినెస్ ని సక్రమంగా ఎలాంటి తప్పులు లేకుండా రన్ చేయగలగాలి. అలా రన్ చేయగలిగితే నువ్వేం చేయొచ్చు, నువ్వు తీసుకున్న ప్రిన్సిపల్ అమౌంట్, ప్రిన్సిపల్ అమౌంట్ కి కావాల్సిన కట్టాల్సిన ఇంట్రెస్ట్ ఎప్పుడు కట్టగలిగే పొజిషన్ లో ఉంటాం. సో బిజినెస్ ని సక్రమంగా ఎలాంటి లాసెస్ లేకుండా నడపగలనా లేదా అనేది చూసుకోవాలమ్మా. ఆ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్. నేను తీరా మొత్తం అందరి దగ్గర నుంచి క్యాపిటల్ తెచ్చేసి, ఓకేనా, నా బిజినెస్ చేయడం చేత కాక లాస్ లోకి వెళ్ళిపోయాను అనుకో, మన బిజినెస్ కట్టగలనా, ఫైనాన్స్ స్ట్రెంత్ ఉంటుందా? ఆ ఫైనాన్స్ స్ట్రెంత్ ఉండాలంటే నీలో క్యాపబిలిటీ ఉండాలి, బిజినెస్ ని రన్ చేయగలిగే క్యాపబిలిటీ. ఓకేనా? అందుకని ఇన్ ద చాయిస్ ఆఫ్ ఫండ్స్, సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఆఫ్ బిజినెస్ షుడ్ బి ఇన్ ఏ సౌండ్ ఫైనాన్షియల్ పొజిషన్ so as to able to repay the principal amount and interest on the borrowed amount. అర్థమైందా? సో ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఉండాలి అండ్ స్టెబిలిటీ ఆఫ్ ఆపరేషన్స్. నువ్వు ఏదైతే బిజినెస్ చేస్తున్నావో దాన్ని స్టెబిలైజ్ గా చేయాలమ్మా. ఓ రోజేమో ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యి దాన్ని మూసేసి అది రాలేదని చెప్పి మళ్ళీ రియల్ ఎస్టేట్ లోకి వెళ్ళి అది మానేసి మళ్ళీ ఆయిల్ ఇండస్ట్రీలోకి వెళ్ళి ఇంత గందరగోళం ఉండకూడదు. స్టేబుల్ గా చేస్తే ఆటోమేటిక్ గా ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఉంటది. ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఉంటే ఆటోమేటిక్ గా నువ్వు తీసుకొచ్చిన బారోడ్ అమౌంట్ ని రీపే చేయగలవు. అలా రీపే స్టేబుల్ గా ఉండగలనా లేదా, బిజినెస్ ని ప్రాఫిట్ నడిపించగలనా లేదా, రీపేమెంట్ చేయగలనా లేదా అనే ఫ్యాక్టర్ నువ్వు మైండ్ లో పెట్టుకుని బారోడ్ క్యాపిటల్కి వెళ్ళాలి. థర్డ్ వన్, Form of organization and legal status. The form of business organization and the status influences the choice of a source for raising money. A partnership firm, for example, cannot raise money by issue of equity shares, as these can be issued only by a joint stock company. అసలు నేను చేస్తున్న కంపెనీ ఫామ్ ఏంటి, నా కంపెనీ ఫామ్ ఎన్ని విధాలుగా క్యాపిటల్ తీసుకురాగలదు అనే ఐడియా మనకు ఉండాలమ్మా. చూడు ఎగ్జాంపుల్ ఏం చెప్పాడు, పెట్టిందేమో పార్ట్నర్షిప్ ఫర్మ్ అంట, షేర్స్ ఇష్యూ చేస్తాడంట. పార్ట్నర్షిప్ ఫర్మ్ షేర్స్ ఇష్యూ చేయగలదా? షేర్స్ ఇష్యూ చేయాలంటే కంపెనీ ఫామ్ లో పెట్టాలి బిజినెస్ ని. వీడి పెట్టిందేమో పార్ట్నర్షిప్ ఫర్మ్, షేర్స్ ఇష్యూ చేస్తా అన్నాడు. సో మినిమం నాలెడ్జ్ కూడా లేకపోవడం అనమాట. ఏ టైప్ ఆఫ్ బిజినెస్ లో ఏ టైప్ ఆఫ్ క్యాపిటల్ ని నేను అట్రాక్ట్ చేయగలను అనేది తెలిసి ఉండాలి. అది తెలియకపోతే మళ్ళీ నీ లీగల్ స్టేటస్ ఏంటి అనేది నీకు తెలుసుకొని నువ్వు క్యాపిటల్ ని అడగాలి అని చెప్తున్నాడు. ఓకేనా? ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్ అండ్ లీగల్ స్టేటస్. ఓకేనా? నెక్స్ట్, Purpose and time period.
Business should plan according to the time period for which the funds are required. A short-term needs, for example, can be met through borrowing funds at low rate of interest, through trade credit, commercial paper, extra. For a long-term finance, sources such as issue of shares and debentures are more appropriate. నువ్వు అప్పు ఎంత పీరియడ్ కి చేస్తున్నావు, ఏ పర్పస్ కోసం చేస్తున్నావు అనేది నీకు తెలిసి ఉండాలి. ఓకేనమ్మా? సో ఆ ప్లాన్ ముందుగానే వేసుకోవాలి. బిజినెస్ షుడ్ ప్లాన్ అకార్డింగ్ టు ద టైం పీరియడ్ ఫర్ విచ్ ద ఫండ్స్ ఆర్ రిక్వైర్డ్. ఒకవేళ షార్ట్ టర్మ్ అనుకోమంటే 1 month 2 months అనుకోమ్మా, ఏం చేయాలి? షార్ట్ టర్మ్ నీడ్ ఫర్ ఎగ్జాంపుల్ కెన్ బి మెట్ త్రూ బారోయింగ్ ఫండ్స్ ఎట్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, త్రూ ట్రేడ్ క్రెడిట్, కమర్షియల్ పేపర్ ఎక్సెట్రా. మనకి ఇంకా ట్రేడ్ క్రెడిట్, కమర్షియల్ పేపర్ అంటే ఏంటో తెలియదు. ఓకేనమ్మా? నెక్స్ట్ చాప్టర్ నేర్చుకుంటామని చెప్పాం. కానీ ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి? ట్రేడ్ క్రెడిట్ లోని, కమర్షియల్ పేపర్ లోని ఇంట్రెస్ట్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ షార్ట్ టర్మ్ పీరియడ్ కి ఇంట్రెస్ట్ తక్కువగా ఉండే ట్రేడ్ క్రెడిట్ నుంచి, కమర్షియల్ పేపర్ నుంచి అప్పు తెచ్చుకోవాలి అని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఫర్ లాంగ్ టర్మ్ ఫైనాన్స్ అనుకోండి, లాంగ్ టర్మ్ అంటే ఏంటి? మోర్ దాన్ 5 years. అప్పుడు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? షేర్ హోల్డర్స్ నుంచి. కొత్తగా షేర్స్ ఇష్యూ చేసాం అనుకో, డబ్బులు వస్తాయి, వాళ్ళకి ఇప్పుడు పేమెంట్ చేయక్కర్లేదు. 5 years వరకు వాళ్ళకి డబ్బులు పేమెంట్ చేయక్కర్లేదు. అండ్ డిబెంచర్స్ 5 years తర్వాత కడతానని చెప్పి ఆ డిబెంచర్ నోట్ మీద రాసాం అనుకోండి అమ్మా, వాళ్ళు 5 years వరకు ఆగుతారు. సో లాంగ్ టర్మ్ అయితే షేర్స్ నుంచి, డిబెంచర్స్ నుంచి డబ్బులు తీసుకోవాలని తెలిసి ఉండాలి. షార్ట్ టర్మ్ అయితే ట్రేడ్ క్రెడిట్, కమర్షియల్ పేపర్ ఇంకా చాలా ఉన్నాయేమో. నెక్స్ట్ ఓవర్ డ్రాఫ్ట్ నుంచి, ఇలా చాలా ఉన్నాయి. వాటిని అన్నిటి నుంచి షార్ట్ టర్మ్ లో తెచ్చుకోవాలని మనకు తెలిసి ఉండాలి అని చెప్తున్నాడు. సో మన పర్పస్ ఏంటి, మన టైం పీరియడ్ ఏంటి, దాన్ని బట్టి నువ్వు ఎక్కడి నుంచి క్యాపిటల్ తీసుకోవాలని తెలిసి ఉండాలి. నెక్స్ట్ అమ్మ 5th one గాయత్రి చదువుతుంది. Risk profile. Business should evaluate each of the source of finance in terms of the risk involved. For example, there is a least risk in equity as the share capital has to be repaid only at the time of winding up, and dividends need not to be paid if no profits are available. A loan, on the other hand, has a repayment schedule for both the principal and the interest. The interest is required to be paid irrespective of the firm earning a profit or incurring a loss. అమ్మ నాకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని ఆన్సర్ చేయమ్మా గాయత్రి. మనం ఒక బిజినెస్, మనందరం ఒక బిజినెస్ కదా, ఎప్పుడు అదే చెప్తాను నేను, మనం ఎప్పుడు బిజినెస్ ఆలోచించాలి. సో మనం ఏం చేసామంటే లక్ష్మీప్రియ దగ్గర నుంచి, మన హేమంత్ గారి దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చాం. ఎలా తీసుకొచ్చామంటే హేమంత్ గారి దగ్గర నుంచి షేర్స్ ఇష్యూ చేసి డబ్బులు తీసుకొచ్చాం. షేర్లు ఇష్యూ చేసాం, హేమంత్ కి షేర్లు ఇష్యూ చేసాం. అండ్ లక్ష్మీప్రియకి ఏమో డిబెంచర్స్ ఇష్యూ చేసాం. ఓకేనా? ఇప్పుడు చెప్పు, వీళ్ళిద్దరిలో మన బిజినెస్ సంబంధించిన వాళ్ళు ఎవరు, మన బిజినెస్ కి బయట వాడు ఎవరు చెప్పాలి. హేమంత్ బిజినెస్ కి సంబంధించిన వారు సార్. ఓకే. లక్ష్మీప్రియ బయట వాళ్ళు సార్. బయట వాళ్ళు. ఓకేనా? ఇప్పుడు చూడు, మన బిజినెస్ ప్రాఫిట్లు సంపాదిస్తున్నామా, ఇంక వెచ్చలవిడిగా ప్రాఫిట్లు సంపాదిస్తుంది. మన బిజినెస్ ప్రాఫిట్లు సంపాదిస్తున్నప్పుడు ఎవరు తీసుకుంటున్నారు? వీళ్ళిద్దరిలో మన బిజినెస్ ప్రాఫిట్ సంపాదిస్తున్నప్పుడు ఎవరు తీసుకుంటున్నారు ఆ ప్రాఫిట్స్? హేమంత్ సార్. హేమంత్. ఎందుకంటే అది షేర్లు ఇష్యూ చేస్తాం. షేర్ అంటే ఎవడు? షేర్ హోల్డర్ అంటే ఎవరమ్మా? ఓనర్ సార్. కంపెనీలో ఓనర్. కాబట్టి ప్రాఫిట్స్ ఎవరు తీసుకుంటారు? ఓనర్ సార్. ఓనర్స్ తీసుకుంటారు. బాగుంది. లాస్ వచ్చాయమ్మా, బిజినెస్ కి లాస్ వచ్చినాయి. లాస్ వచ్చినప్పుడు ఆ లాస్ ఎవరు బేర్ చేస్తారు? ఓనర్ సార్. అంటే వీళ్ళిద్దరు ఎవరు? వీళ్ళిద్దరిలో హేమంత్ సార్. అది. ఇప్పుడు లాస్ వచ్చినా, ప్రాఫిట్ వచ్చినా ప్రతి సంవత్సరం డబ్బులు తీసుకెళ్ళిపోయే వాళ్ళు ఎవరు? ఇంట్రెస్ట్ రూపంలో. మనం వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాం. మెయిన్ అమౌంట్, ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకున్నాం. ప్రిన్సిపల్ అమౌంట్ కి ఇంట్రెస్ట్ కడుతున్నాం. ప్రాఫిట్ వచ్చినా, లాస్ వచ్చినా వాళ్ళు ఖచ్చితంగా డబ్బులు పే చేయాల్సిందే. వాళ్ళు ఎవరు? వీళ్ళిద్దరిలో ఎవరమ్మా? లక్ష్మీప్రియ సార్. లక్ష్మీప్రియకి ప్రాఫిట్ వచ్చినా ఇంట్రెస్ట్ కట్టేయాలి. లాస్ వచ్చిన, ఏమంటే మా బిజినెస్ లో ఈ సంవత్సరం ప్రాఫిట్ లేదంటే కొంచెం ఈ సంవత్సరం వదిలేస్తే లక్ష్మీప్రియ అసలే గడుచుకెళ్ళా, నా డబ్బులు నాకు ఇస్తావా సత్తావా అని కూర్చుంటుంది. ఎందుకు? డిబెంచర్ హోల్డర్ కాబట్టి. పాపం హేమంత్ గారు నోట్లో 4 కిలోడు. ఆడేమంటాడు? అది మరి ఓనర్ కదా, చచ్చినట్టు ప్రాఫిట్ వస్తే తీసుకుంటాడు సైలెంట్ గా. ప్రాఫిట్ రాకపోయినా, లాస్ వచ్చినా అంతే సైలెంట్ గా తీసుకుంటాడు. అదే అంతే సైలెంట్ గా బేర్ చేస్తాడు లాస్ ని. ఎందుకు? పాపం ఓనర్ అయిపోయాడు అక్కడ. సో ఇప్పుడు చెప్పమ్మా,
మన బిజినెస్ వీళ్ళిద్దరి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాం కదా, ఎవరి దగ్గర రిస్క్ ఎక్కువ ఉంది? Debentures Lakshmi అదే లక్ష్మీప్రియ దగ్గర రిస్క్ ఎక్కువ ఉంది. ఎందుకు? లాస్ వచ్చినా డబ్బులు కట్టాలి, ప్రాఫిట్ వచ్చినా డబ్బులు కట్టాలి. అదే మరి హేమంత్ గడు అంటే మన షేర్ హోల్డర్, ప్రాఫిట్ వస్తేనే డబ్బులు ఇస్తాం, ప్రాఫిట్ లేదనుకో డబ్బులు ఇస్తామా? No, sir. ఆ రిస్క్ ప్రొఫైల్ ఎవరి దగ్గర రిస్క్ ఎక్కువ ఉంది, ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలనేది కూడా మనం తెలిసి ఉండాలి. అర్థమైందా? Yes, sir. ఎవరికైనా డౌట్ ఉందమ్మా రిస్క్ ప్రొఫైల్లో? నో సార్. నెక్స్ట్ చదవమ్మా గాయత్రి. Control. A particular source of fund may affect the control and power of the owners on the management of a firm. Issue of equity shares may mean dilution of the control. For example, as equity shareholders enjoy voting rights, financial institutions may take control of the assets or impose conditions as part of the loan agreement. Thus, business firms should choose a source keeping in mind the extent to which they are willing to share their control over business. తేజస్వి, సార్ నువ్వు బిజినెస్ పెట్టావమ్మా. నువ్వు బిజినెస్ పెట్టి బిజినెస్ మీద నీ కంట్రోల్ ఎక్కువ ఉండాలనుకుంటున్నావు. అంటే నీ మాటే మొత్తం బిజినెస్ అంతా వినాలి అనుకుంటున్నావు. నువ్వు బిజినెస్ అంతా నీ మాటే వినాలి అనుకున్నప్పుడు నువ్వు పార్ట్నర్స్ ని తీసుకొస్తావా, లేకపోతే బయట వాళ్ళ అప్పులోని తీసుకొస్తావా బిజినెస్ లోకి? అప్పులు తీసుకొస్తాం సార్. అప్పులు తీసుకొచ్చారని వాళ్ళు నోరు మూసుకుని ఏం తీసుకుంటారు? ఓన్లీ ఇంట్రెస్ట్ తీసుకుంటాం. ఇంట్రెస్ట్ తీసుకుంటారు తప్ప నీ బిజినెస్ లో వేలు పెట్టరు. అదే నీ పార్ట్నర్స్ తీసుకొచ్చావని వాళ్ళు ఏమంటారు? నువ్వు నేను సమానం, నేను కూడా బిజినెస్ లో మేనేజ్మెంట్ చేస్తానంటారు. అవునా కదా? ఎస్ సార్. సో ఇప్పుడు కంట్రోల్ ఎక్కడ చేజారిపోతుంది? నీకు ఎవరిని తీసుకొస్తుంటే చేజారిపోతుంది కంట్రోల్? పార్ట్నర్ సార్. అది నీ కంట్రోల్ ఎప్పుడు ఎఫెక్ట్ అవ్వదు, ఎవరిని తీసుకొస్తే ఎఫెక్ట్ అవ్వదు? డిబెంచర్స్ సార్. ఇది మైండ్ లో పెట్టుకోవాలన్నమాట. సో నీ కంట్రోల్, నీ బిజినెస్ లో ఉన్న కంట్రోల్ డైల్యూట్ అవ్వకుండా ఉండాలి అంటే నువ్వు ఎవరిని తీసుకొస్తావు? బయట నుంచి క్యాపిటల్ తీసుకురా. నా కంట్రోల్ డైల్యూట్ అయినా పర్లేదు, నాకు అర్జెంట్ గా క్యాపిటల్ కావాలంటే ఎవరిని తీసుకొస్తావు? ఈక్విటీ షేర్. మళ్ళీ షేర్లు ఇష్యూ చేయడం వల్ల ఓనర్స్ ఎక్కువైపోతారు. డిబెంచర్స్ ఇష్యూ చేయడం వల్ల మీ ఓనర్షిప్ కి ఏ ప్రాబ్లం ఉండదు, కేవలం ఇంట్రెస్ట్ పే చేస్తారు. వాళ్ళు అప్పు పెరుగుతుంది, అప్పుకు కావాల్సిన ఇంట్రెస్ట్ పే చేస్తారు. డబ్బులు మీ దగ్గర మంచి రోజులు ఉండి ప్రాఫిట్ బాగా సంపాదించారనుకోండి అమ్మా, అది డబ్బులు ప్రిన్సిపల్ అమౌంట్ కూడా రీపేమెంట్ చేస్తారు. సో మీ ఓనర్షిప్ డైల్యూట్ అవ్వకూడదు అనేది మీ మెయిన్ ఫ్యాక్టర్ అయితే డిబెంచర్స్ ఇవ్వండి. ఓనర్షిప్ డైల్యూట్ అయినా పర్లేదు అనుకుంటే మీరు షేర్ ఇష్యూ చేస్తే ప్రాబ్లం లేదు. అది మైండ్ లో పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ గాయత్రి. Yes, sir. Effect on credit worthiness. The dependence of business on certain sources may affect its credit worthiness in the market. For example, issue of secured debentures may affect the interest of unsecured creditors of the company and may adversely affect their willingness to extend further loans as credit to the company. Okay. చంద్రరావు. సార్, నీకు బిజినెస్ ఉందిరా. నీ బిజినెస్ కి ఎవ్రీ ఇయర్ షేర్ హోల్డర్స్ పెరుగుతున్నారు. అంటే నువ్వు షేర్ ఇష్యూ చేస్తున్నావు, ఓనర్స్ పెరుగుతున్నారు. ఓకేనా? అలాగే నీకు ఇంక రెండో బిజినెస్ ఉంది. ఆ రెండో బిజినెస్ లోని అప్పులోళ్ళు పెరుగుతున్నారు, అంటే డిబెంచర్ హోల్డర్స్ పెరుగుతున్నారు. ఇప్పుడు బయట చూసే వ్యక్తులకి ఫస్ట్ ఏ అనే బిజినెస్ ఉంది కదా, దాని మీద ఎక్కువ నమ్మకం ఉంటుందా? బి అనే బిజినెస్ ఉంది కదా, దాని మీద ఎక్కువ నమ్మకం ఉంటుందా? బి అనే దాని మీద ఉంటుంది సార్. బి అనే దాని మీద ఉంటుందా? ఓహో. అంటే అంటే మన ఫర్ ఎగ్జాంపుల్ నీ బిజినెస్ పక్క తీసే నువ్వున్నావు, నీకు నీ దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ కన్నా నీ దగ్గర ఉన్న అప్పు ఎక్కువ ఉంది. ఇప్పుడు నువ్వు వచ్చి నన్ను మళ్ళీ అప్పు అడిగావు అనుకో, నేను నీకు ఇస్తానా? ఎవరు సార్? ఎందుకు ఇవ్వను? అప్పులో ఉన్నాను సార్. మరి ఇందాక బి మీద నమ్మకం ఉంటుంది అన్నావు. బి అనే బిజినెస్ ఏముందని చెప్పాను ఇందాక నేను? అప్పులు ఉన్నాయని చెప్పారు సార్. అప్పులు ఉన్నవాడిని మళ్ళీ ఎవరైనా అప్పు ఇస్తాడా? ఎవరు సార్? మరి నీ క్రియేటివ్ వర్దినెస్ అంటే నేను నీకు డబ్బులు ఇస్తే వీడు నాకు తిరిగి కట్టగలడు అన్న నా నమ్మకం బిజినెస్ ఏ మీద ఉంటుందా, బిజినెస్ బి మీద ఉంటుందా? ఏ మీద ఉంటుంది సార్?
అది ఎందుకంటే అక్కడ అప్పులు లేవు, అక్కడ ఓనర్స్ పెరుగుతున్నారు. అమ్మ ఓనర్స్ ఎందుకు పెరుగుతారా తేజస్వి చెప్పు? షేర్స్ ఇష్యూ చేయడం వల్ల సార్. కాదు షేర్స్ ఇష్యూ చేయడం వల్ల పెరుగుతారు, అది కాదు నేను అంటుంది. అసలు షేర్స్ ఇష్యూ చేయడం వల్ల ఈ దగ్గర నేను షేర్స్ కొనాలనే ఇంట్రెస్ట్ నాకు ఎందుకు ఉంటది? ప్రాఫిట్స్ కోసం సార్. అది ఈ బిజినెస్ మంచి ప్రాఫిట్స్ లో ఉంది కాబట్టి ఈ బిజినెస్ లో మనం పార్ట్ అవుదాము అనుకుంటాం. అది ఇప్పుడు నువ్వే నార్మల్ షేర్ హోల్డర్ అమ్మా, నీకు ఇందాక చంద్రరావుకు ఉన్న 2 ఏ అండ్ బి బిజినెస్ లో నువ్వు ఎందులో ఓనర్ కింద అవుదాం అనుకుంటావు తేజస్వి? ఏ సార్. ఏదో ఎవరన్నా ఏదో అవుతారు అనుకుంటారు. ఓకేనా? ఇందాక చంద్రరావు బి అని చెప్పాడు ఏంటో అర్థం కాదు నాకు. ఎందుకంటే నేను అప్పిస్తే తిరిగి కట్టగలనా లేదా క్రెడిట్ వర్దినెస్, అంటే నేను డబ్బు సమృద్ధిగా అనే డబ్బు ఉంది, మీరు నాకు అప్పిస్తే నేను తిరిగి కట్టగలని నమ్మకం బిజినెస్ ఏ మీద ఉంటుంది కానీ బిజినెస్ బి మీద ఉండదు. ఓకేనా? సో ఆ క్రెడిట్ వర్దినెస్ ని మెయింటైన్ చేయండి అని చెప్తున్నాడు. ఓకేనా? ద డిపెండెన్స్ ఆఫ్ బిజినెస్ ఆన్ సర్టెన్ సోర్సెస్ మే ఎఫెక్ట్ ఇట్స్ క్రెడిట్ వర్దినెస్ ఇన్ ద మార్కెట్. మీరు ఎక్కువ డిపెండ్ అయిపోయి ఎక్కువ డిబెంచర్స్ మీద డిపెండ్ అయిపోయారు అనుకో అమ్మా, అంటే ఎక్కువ అప్పుల మీద డిపెండ్ అయిపోయారు అనుకో, మీ మీద నమ్మకం పోతుంది, ఇది అప్పులు ఎక్కువ ఉన్నారో బాబు అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇష్యూ ఆఫ్ సెక్యూర్ డిబెంచర్స్ మే ఎఫెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్ ఆఫ్ ద కంపెనీ. ఎందుకంట అండ్ మే adversely affect their willingness to extend further loans as credit to the company. ఓకేనమ్మా? మీకు కానీ ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, సెక్యూర్ డిబెంచర్స్ అంటే అర్థం ఏంటంటే అమ్మా, బిజినెస్ సెక్యూరిటీ ఉన్నది వాళ్ళకి. అంటే డిబెంచర్స్ కానీ డబ్బులు కట్టకపోయాం అనుకో మనం, మన బిజినెస్ ల్యాండ్ మన బిజినెస్ యొక్క బిల్డింగ్ తీసుకెళ్ళిపోవచ్చు అంట, సెక్యూరిటీ ఉంది వాళ్ళకి. సెక్యూరిటీ లేనిది ఎవరికి? అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్ కి. ఇప్పుడు వీళ్ళ బిజినెస్ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి డిబెంచర్స్ పే చేసుకుని వాళ్ళ బిల్డింగ్ ఇచ్చేసింది వాళ్ళకి, ఈ ల్యాండ్ వాళ్ళకి సెక్యూరిటీ కింద ఇచ్చేసింది. ఇంక మన డబ్బులు కట్టగలరా అన్న డౌట్ క్రెడిటర్స్ కి వచ్చింది అనుకో అమ్మా, మళ్ళీ అప్పిస్తారు వాళ్ళు? నో No, సార్. sir. ఆ క్రెడిట్ వర్దినెస్ మెయింటైన్ చేయండి. ఆ క్రెడిట్ వర్దినెస్ మెయింటైన్ చేయాలంటే ఇంకా డిబెంచర్స్ ఇప్పటికే ఎక్కువ డిబెంచర్స్ ఉన్నారు, ఇంకా డిబెంచర్స్ కి వెళ్ళకూడదు. ఇంకా ఎక్కడికి వెళ్ళాలమ్మా? లోన్స్ కానీ లేకపోతే ఇష్యూ ఆఫ్ షేర్స్ కానీ, ఇష్యూ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్, ఈక్విటీ షేర్స్, ఇలా వెళ్ళాలి తప్ప క్రెడిట్ వర్దినెస్ ఇంకా మీరు తగ్గించేసుకోకండి. ఓకేనా? సో మీరు ఏ పాయింట్ లో మీరున్న పాయింట్ లో మీరు ఫ్లెక్సిబిలిటీ అండ్ ఈజ్. అభిరామ్ చదువుతావా? సార్ నెక్స్ట్ పాయింట్ చదవమ్మా. నాకు అసలు వినిపించట్లేదు సార్, ఏమన్నారు సార్? నెక్స్ట్ పాయింట్ చదవరా? సార్ లక్ష్మీప్రియ చదువుతా, లక్ష్మీప్రియ చదవమ్మా. సార్ Yes, sir. Flexibility and ease. Another aspect Sir. affecting the choice. లక్ష్మీప్రియ చదవమ్మా. Another aspect affecting the choice of a source of finance is the flexibility and ease of obtaining funds. Restrictive provisions, detailed investigation and documentation in case of borrowing from bank and financial institutions, for example, may be the reason that business organization may not prefer it if other options are readily available. అమ్మా లక్ష్మీప్రియ, నీకు ఇప్పుడు sir. నీ బిజినెస్ కి లోన్ కావాలి అంటే డబ్బులు కాదు, సారీ లోన్ కాదు, క్యాపిటల్ డబ్బులు కావాలి. Yes, డబ్బులు sir. కావాలి అంటే నువ్వు బ్యాంక్ వెళ్ళి లోన్ అడిగావు, మాడు ఏమన్నాడంటే ఈ డాక్యుమెంట్ తీసుకురా, నీ లాస్ట్ 3 years ప్రాఫిట్లు తీసుకురా, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లు తీసుకురా, జిఎస్టీ రిటర్న్లు తీసుకురా, పెద్ద పెద్ద ఇంత అమౌంట్ కట్టు, ఇంత సెక్యూరిటీ పెట్టి, ఎంత హడావుడి చేస్తున్నాడు. నా దగ్గరికి వచ్చావు, నాకేం వద్దమ్మా, నువ్వేం చేస్తావంటే కేవలం ఒక బాండ్ పేపర్ మీద సంతకం చేసి, నేను నా దగ్గర డబ్బులు తీసుకున్న సంతకం చేసి ఇవ్వి, అలాగే నీ బిజినెస్ కి ఒక ల్యాండ్ బిల్డింగ్ ఉంది కదా, ఒక సెక్యూరిటీ ఇవ్వి, సెక్యూరిటీ పెట్టు అని చెప్పాను. నువ్వు నా దగ్గర నుంచి డబ్బులు Yes, sir. తీసుకుంటావా? ఎంత తతంగం, ఇంత లీగల్ డాక్యుమెంట్స్, ఇంత లీగల్ రిక్వైర్మెంట్స్ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకుంటావా? మీ దగ్గర నుంచే తీసుకుంటాను సార్. నువ్వు ఆ లీగల్ ఫార్మాలిటీస్ ని ఫాలో అవ్వి లేట్ అయినా పర్లేదు, నాకు ఇప్పుడు కంగారు లేదు అనుకుంటే బ్యాంక్ నుంచి వెళ్తావు. లేదు ఇంత లీగల్ ఫార్మాలిటీస్ ఇప్పుడున్న సిచ్యువేషన్ నేను పర్లేదు, నాకు అర్జెంట్ గా మనీ కావాలంటే నా దగ్గరికి వస్తావు. ఆ ఫ్యాక్టరీ ఆ రెండిట్లో ఏది చూస్ చేసుకోవాలనేది నువ్వు మైండ్ లో పెట్టుకోవాలి అని చెప్తున్నాడు. ఓకేనా? ఈజ్ అంటే Yes, ఈజీ sir. అంటే ఏంటి? ఈజీగా వచ్చి రావడం. అండ్ ఫ్లెక్సిబుల్. ఓకేనమ్మా? నువ్వు ఎప్పటికంటే రీపేమెంట్ చేసేసుకోవచ్చు, కాకపోతే టైం పెట్టి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ మైండ్ లో పెట్టుకుని, ఆ ఫ్లెక్సిబిలిటీ అండ్ ఈజీనెస్ ని మైండ్ లో పెట్టుకొని నువ్వు ఎక్కడికి వెళ్తావు అనేది నువ్వు డిసైడ్ చేసుకోండి అని చెప్తున్నాడు అనమాట. ఓకేనా?
Yes, అండ్ sir. లాస్ట్ వన్ ట్యాక్స్ బెనిఫిట్. చదవమ్మా. Tax benefits. Various sources may also be weighted in terms of their tax benefits. For example, while the dividend or preferences shares is not tax డిడక్టబుల్. deductible, interest Deductible. paid on debentures and loans is tax deductible and may therefore be preferred by organizations seeking tax advantage. ఓకే అమ్మ, ఒక్కసారి మీరు ట్యాక్స్ గురించి చూడండి. నేను చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, 1 minute లో అయిపోతుంది. ఒకసారి చూడండి. నార్మల్గా బిజినెస్ ఉండే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇలా ఉంటుందమ్మా, P&L అకౌంట్. ఓకేనా? ప్రాఫిట్స్ ఎప్పుడు కూడా అమ్మ, ప్రాఫిట్స్ ఏ బ్యాలెన్స్? క్రెడిట్ బ్యాలెన్స్. ప్రాఫిట్స్ ఎప్పుడు కూడా క్రెడిట్ సైడ్ ఉందని, 1 లక్ష రూపాయలు ఉందనుకుందాం అమ్మా. ఎక్స్పెన్స్ అన్ని, అంటే ఈ బిజినెస్ ఉన్న ఎక్స్పెన్స్ అన్ని ఇటు తగ్గుతూ ఉంటాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ ఒక 5,000, ఒక 10,000. ఓకేనమ్మా? రెంట్ 10,000. ఓకేనా? వేజెస్ 10,000. ఇంకేముంటాయి? ఎలక్ట్రిసిటీ 10,000. ఇలా ఉన్నాయమ్మా. ఇలా ఇటువైపు అన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఇది P&L అకౌంట్ అంటారు దీన్ని. ఇటువైపు అన్ని ఎక్స్పెన్సెస్ ఉన్నాయమ్మా, ఇటువైపు అన్ని లాస్ ఉన్నాయి. అప్పుడు ఈ ప్రాఫిట్ లోంచి ఈ ఎక్స్పెన్స్ అని తీసేస్తే ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది? 1 lakh నుంచి 40,000 తీసేస్తే ఇంకెంత ఉందమ్మా? 60,000. ఏమంటారు? నెట్ ప్రాఫిట్ అంటారు దీన్ని ఏమంటారు? నెట్ ప్రాఫిట్. ఇదేంటి? గ్రాస్ ప్రాఫిట్ అన్నమాట. గ్రాస్ ప్రాఫిట్ అంటే ఈ ఎక్స్పెన్స్ అన్ని తీయక ముందున్న ప్రాఫిట్ గ్రాస్ ప్రాఫిట్ అంటారు. ఎక్స్పెన్స్ అన్ని తీసేస్తే నెట్ ప్రాఫిట్ అంటారు. ఓకేనా? ఎంత? 60,000. ఓకేనా? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మన కంపెనీ 2 types ఆఫ్ పేమెంట్స్ చేస్తుందమ్మా. ఒకటి ఏంటంటే అప్పు అంటే డెట్ మీద ఇంట్రెస్ట్ పే చేస్తుంది, ఒక 20,000. ఓకేనా? అలాగే క్యాపిటల్, ఓనర్స్ క్యాపిటల్ అంటే ఏంటి? షేర్ హోల్డర్స్కి ఏమొస్తుందమ్మా? డివిడెండ్స్ ఇస్తుందమ్మా. డివిడెండ్స్ కూడా 20,000 ఇస్తుంది అనుకో. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే కంపెనీకి ఇది పేమెంటే, కానీ P&L అకౌంట్ ఎక్స్పెన్స్ కింద చూపించాల్సింది ఓన్లీ ఈ ఇంట్రెస్ట్ అమ్మా. ఓన్లీ ఇంట్రెస్ట్. ఎందుకంటే బయట వాళ్ళకి ఇస్తుంది కదా. ఎంతది ఇంట్రెస్ట్? 20,000 తగ్గించగా. అప్పుడు ప్రాఫిట్ ఎంత అయింది? 40,000. ఓకేనా? ఇంకో కంపెనీకి ఏంటంటే ఈ డెట్, ఈ ఇంట్రెస్ట్ లేదమ్మా. ఇంట్రెస్ట్ లేదు, ఓన్లీ ఈ డివిడెండ్ మాత్రం ఉంది. అంటే ఎంత? 1 lakh లోంచి మొత్తం 40,000 ఎక్స్పెన్స్ పోగా 60,000 ఉందమ్మా. సరే, ఈ 20,000 డివిడెండ్ ఉంది కదా, డివిడెండ్ తగ్గించకూడదు అమ్మ. డివిడెండ్ తగ్గితే ఇది మన ఓనర్స్కి వెళ్ళే డబ్బులు, అది ఎక్స్పెన్స్ కాదు. అర్థమవుతుందా? ఎక్స్పెన్స్ ఏంటి? బయట వాళ్ళకి ఇచ్చేది. ఇంట్రెస్ట్ మాత్రం ఎక్స్పెన్స్ అమ్మ. మీరు మీ బిజినెస్ లో మీరు డబ్బులు సంపాదించి ఆ ప్రాఫిట్ మీ జేబులో వేసుకుంటే దాని ఎక్స్పెన్స్, బిజినెస్ ఎక్స్పెన్స్ అంటారు దాన్ని. బయట వాళ్ళకి ఇంట్రెస్ట్ కడుతున్నారు కదా, అదే ఎక్స్పెన్స్. కాబట్టి ఈ P&L అకౌంట్ ఇంట్రెస్ట్ తగ్గించే 20,000. అప్పుడు ఇక్కడ ప్రాఫిట్ ఎంత అయింది? 40,000. ఇక్కడ ఎంత అయింది? 60,000. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ రేట్ 10% అన్నానమ్మా. ట్యాక్స్ రేట్ 10% అన్నాను. ఇక్కడ ట్యాక్స్ రేట్ ఎంత? ట్యాక్స్ గవర్నమెంట్ ట్యాక్స్ ఎంత కడుతుంది? ఇంటూ 10% అంటేనే 4,000. ఇక్కడ ట్యాక్స్ రేట్ ఎంత కడతాం? 10% అంటే 6,000. అమ్మ, ట్యాక్స్ ఎక్కువ ఎక్కడ ఎక్కువ కడుతున్నాం? సెకండ్ దాంట్లో సార్. ఇది సెకండ్, ఇది ఫస్ట్ అనుకుంటే గవర్నమెంట్ ట్యాక్స్ ఎక్కువ ఎక్కడ కడుతున్నాం? సెకండ్ దాంట్లో కట్టాల్సి వస్తుంది. అదే ఇక్కడ బెనిఫిట్, ఈ ఇంట్రెస్ట్ అనేది ట్యాక్స్ బెనిఫిట్ అవుతుందా లేదా? ఇక్కడ ఇంట్రెస్ట్ 20,000 తగ్గడం ట్యాక్స్ బెనిఫిటే కదా. అంటే ఏంటి? ఇంట్రెస్ట్ ఉండడం వల్ల గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నాం. ఈ ఇంట్రెస్ట్ అనేది లేదనుకోండి అమ్మా, అనవసరంగా గవర్నమెంట్ కి ఇంట్రెస్ట్ అనేది ట్యాక్స్ అనేది ఎక్కువ కట్టాల్సి వస్తుంది. ఈ రెండిట్లో ఏది బెనిఫిట్ అంటే ఇలా చూడగానే మీకు ఏది? ఓన్లీ ట్యాక్స్ దృష్టిలో పెట్టుకుని, మిగతా ఏం చెప్పట్లేదు. ఓన్లీ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ అనేది మైండ్ లో పెట్టుకుంటే ఈ రెండిట్లో ఏది బెనిఫిట్? ఫస్ట్ వన్. అర్థమైందా లేదా? సో ఇప్పుడు మళ్ళీ ట్యాక్స్ బెనిఫిట్ ఇంకొకసారి చదువుతున్నానమ్మా, చూడండి. Various sources may also be weighed in terms of their tax benefits. For example,
వైల్ ద డివిడెండ్ అంటే ఏంటమ్మా ప్రాఫిట్ ఆన్ ప్రిఫరెన్స్ షేర్స్ ఈజ్ నాట్ ట్యాక్స్ డిడక్టబుల్. అవునా కదా? డివిడెండ్ ట్యాక్స్ డిడక్టబుల్ నో సార్. నాన్ No, sir. డిడక్టబుల్ అంటే ఇక్కడ డిడక్ట్ చేయలేదు. ఓకేనా? ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ డిబెంచర్స్ అండ్ లోన్ Deductible. ఈజ్ ట్యాక్స్ డిడక్టబుల్. అవునా? Yes, and sir. may Yes, sir. therefore be preferred by organization seeking tax advantage. సో నీ బిజినెస్ నీ ఫ్యాక్టరీ ఏంటంటే నాకు ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ కట్టాలని నువ్వు కట్టాలనుకోవట్లేదు అన్నప్పుడు నువ్వు నీ క్యాపిటల్ ని బయట నుంచి తీసుకుంటావా ఓనర్స్ ని తీసుకుంటావా? బయట బయట నుంచి నుంచి తీసుకుంటాం. బయట నుంచి తీసుకున్నావు అనుకో ఆ ఇంట్రెస్ట్ నీ ప్రాఫిట్ లో తగ్గుతుంది కాబట్టి ట్యాక్స్ లో తక్కువ కట్టాల్సి వస్తుంది. ట్యాక్స్ బెనిఫిట్ కావాలి అంటే నువ్వేం చేస్తావు? బయట అంటే డిబెంచర్స్ నుంచి లోన్స్ నుంచి క్యాపిటల్ తీసుకుంటావు. లేదు నాకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పెద్ద ప్రాబ్లం కాదనుకో అప్పుడు నువ్వు ఎక్కడ నుంచి తీసుకోవచ్చు కావాలితే Owners నుంచి Shares. sir. అది మైండ్ లో పెట్టుకోండి అని చెప్తున్నాడు. ఎనీ డౌట్స్? No, sir. సో నేర్చుకున్న ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయేమో టోటల్ గా 9 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 9 ఫ్యాక్టర్స్ ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి చెప్తాను. TS మొత్తం చాప్టర్ అర్థమైందా? డౌట్ ఉందా? అర్థమైంది సార్. ఓకే, నెక్స్ట్ చాప్టర్ అమ్మ సెకండ్ బిజినెస్ ఫైనాన్స్ పార్ట్ 2 చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ నేర్చుకున్నంత ఓన్లీ పైన ఓన్లీ బ్రీఫ్ నాలెడ్జ్ అంతే. ఇక్కడ నేర్చుకున్న ప్రతి టర్మ్ కి కూడా సెకండ్ పార్ట్ లోని చాలా పెద్ద అనాలిసిస్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మిస్ అవ్వకండి. ఓకేనా? సో అందరికి ఈ చాప్టర్ అర్థమైంది అని డౌట్ ఉందా? గాయత్రి అర్థమైందా నీకు? ఎస్ సార్. ఓకే. లక్ష్మీప్రియ ఎనీ డౌట్స్? కార్తీక్? No, sir. అర్థమైంది నో sir. డౌట్ సార్. సో రేపు క్లాస్ లో ఈ చాప్టర్ లో క్వశ్చన్ ఆన్సర్ స్టిక్ పెట్టుకొని నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాం. ఓకేనమ్మా? Yes, sir. Yes, sir. థ్యాంక్ యూ. బై. థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ సార్. Thank you, sir.